దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మిగతా మైకులన్నీ ఆఫ్ చేసి ఇది ఒక మైక్ ఆన్ చేయండి. కొంచెం సైడ్స్ ముందుకు వేసుకోండి. బుధవారం కొంచెం ముందుకు వేసుకోమని తెలియజేస్తున్నాను. ముందుకుండండి అందరు కూడా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి అందరు పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఏలయనగా అందరు తీసారా? కొలస్సీలకు రాసిన పత్రిక ఫిలిప్పీల తర్వాత ఉంటుంది. 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. అలాగనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యము గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. అందరు కూడా తల ఉంచినట్లయితే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఎంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించాము, నీ నామాన్ని ఘనపరిచాము ప్రభువా. మరొక్కసారి ప్రభువా నీ పాదముల యొద్దకు వచ్చి ప్రార్థిస్తున్నాము ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడవు ప్రభువా. మరి తండ్రి, చదవబడిన లేఖనాన్ని నీ వినికులు దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. నీ వాక్యమునకు నీవే అనువాదికుడు అయి ఉన్నావు. ఏ మనుషుడు నీ వాక్యం అనువదించలేడు ప్రభువా. దేవా, ఈ యొక్క సమయంలో రంగంపైకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తండ్రి ప్రభువా. కొన్ని యుగములు, కొన్ని సంవత్సరాల క్రిందట ప్రభువా ఏ పరిశుద్ధాత్మ అయితే ప్రభువా ఈ లేఖనాలు రచించిందో ప్రభువా, అదే పరిశుద్ధాత్మ రంగంపైకి దిగి వచ్చి దేవా ఆ లేఖనాల్లో ఉన్న అర్థమును ప్రభువా నీ పరిశుద్ధాత్మ బయలుపరిస్తేనే ప్రభువా మేము గ్రహించగలుగుతాం ప్రభువా. ఈ రాత్రి రంగంపైకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవా. నీ కొందనములు స్తోత్రములు ప్రభువా. నీ వధువుగా సమకూర్చబడ్డాము ప్రభువా. ఓ దేవ, మా సమయం సమీపించిందని ప్రభువా మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవుడో ప్రభువా. మా విమోచన సమయం ప్రభువా ఆసన్నమైందని ప్రభువా మాతో మాట్లాడుచున్న దేవుడో నాయన. ఓ తప్పక మమ్మల్ని బలపరచు ప్రభువా. ఈ రాత్రి ప్రభు నీ వధువుగా సమకూర్చబడ్డాము ప్రభువా. నిజంగా ప్రభు మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చోవచ్చు. చక్కగా కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో కూడి వచ్చిన సోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అందరు సంతోషంగా ఉన్నారా? నిజంగా దేవుణ్ణి స్తుతించడాన్ని బట్టి
అందరు కూడా సంతోషంగా ఉన్నారు నమ్ముతున్నాను. మరి రాత్రికాల సమయంలో ఒక సబ్జెక్ట్ మీద నేను బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనందరికీ సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. మరి మనం దానియేలు 70 వారాలు ధ్యానించాము. అలాగనే ఇప్పుడు పాత్రలు ధ్యానిస్తూ ఉన్నాము. మరి అయితే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి సంఘకాలాలు కూడా నేను బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే అక్కడ ప్రారంభించాను. స్ఫురణ సంఘకాలం దగ్గర ఆగిపోయింది. నా మాట స్పష్టంగా అర్థమవుతుందా మీకు? నాకు ఎందుకో కొంచెం రీసౌండ్ వస్తుంది. స్ఫురణ సంఘకాలం దగ్గర ఆగిపోయింది. అయితే మరలా నేను 7 సంఘకాలాలు దీన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడని నమ్ముతున్నాను. మరి నిజంగా దేవుడు ఈ కాలానికి ఇచ్చిన బయలుపాటిని బట్టి ముందుకు నడిపిస్తాడని నమ్ముతున్నాను. అయితే బైబిల్ స్టడీలో ప్రతి బుధవారము 7 సంఘకాలాలు ఉంటుంది. ఈసారి ఇంకా ఆపేది లేదు, మధ్యలో నేను దీన్ని కంప్లీట్ చేస్తాను. అదే సమయంలో పాత్రలు అయిన తర్వాత 7 ముద్రలు కూడా నేను ప్రారంభిస్తాను. మొత్తం వధువుకి ప్రణాళిక అంతా బోధించాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు రాకడ ఆలస్యం అయితే మరి ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. మరి ఖచ్చితంగా దేవుడు వధువుకి ఎత్తబడే విశ్వాసం ఇస్తాడని నమ్ముతున్నాను. మరి నేనైతే పూర్తిగా విశ్వాసంతో నమ్ముతా ఉన్నాను. దేవుడు ప్రతి సబ్జెక్ట్ని క్లియర్గా వధువుకి అర్థమయ్యేటట్లుగా దేవుడు బోధిస్తాడని నమ్ముతున్నాను. మరి ఇది వధువుకి అవసరం. ఇది 7 సంఘకాలాలు, 7 ముద్రలు, దానియేలు 70 వారాలు, 7 పాత్రలు, 7 బోర్లు, ఇవన్నీ కూడా 7 తెగుళ్ళు, ఇవన్నీ వధువుకి అవసరం. వధువు తెలుసుకోవాల్సి ఉన్నది. అయితే ఖచ్చితంగా మీరు 7 సంఘకాలాలు ప్రారంభించండి. దేవుడు ఖచ్చితంగా మీకు బయలుపరుస్తాడని నమ్ముతున్నాను. మరి ఖచ్చితంగా ఈ కాలపు ప్రత్యక్షత మనకి దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను. దేవుడు నా మరి మమ్మీ కళ్యాణి కాక మీరు ఆమె అని చెప్తా ఉంటే నేను ముందుకెళ్తాను. మరి నేను నాకున్న బలహీనత ఏంటంటే ఆమెను చెప్పకపోతే ప్రసంగించలేను. మీ ఆమెల పైన నా ప్రసంగం ఆధారపడి ఉంటుంది. మరి ఖచ్చితంగా దేవుడు ఎందుకంటే నేను బయట చాలామంది పిలుస్తున్నా కూడా ఎందుకు వెళ్ళట్లేదంటే నేను ఇక్కడ ప్రణాళిక బోధించాలని పెట్టుకున్నాను. అందుకే నేను బయటకు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. చాలామంది పిలుస్తున్నారు కానీ ఎందుకంటే ముఖ్యంగా మీకు వాక్యం అందించాలి, మిమ్మల్ని ఖచ్చితంగా మంచి వధువు స్థానంలోకి తీసుకురావాలని నా ఆశ ఉన్నది. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేస్తాడని నమ్ముతున్నాను. దేవుడు నా మరి మహిమ కలిగిన గాక. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం. మరి ఎప్పుడు అనుకోవద్దు ఈ వాక్యం చదివిందే కదని, ఎన్నడూ అలా తలంచొద్దు. దేవుడు ఆయన రంగంపైకి వస్తే ఆయన మాట్లాడతాడు. ఆయన దేవుడు నా మరి మహిమ కలిగిన గాక. మరి చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ ఇది యోహాను రాసిన ప్రకటన గ్రంథం అని ఉన్నది. వాస్తవంగా ఇది యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాయలేదు. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరంటే స్వయంగా యేసుక్రీస్తు. దేవుడు నామని మహిమ కలిగిన కాక. స్వయంగా దేవుడే పుస్తకాన్ని రాశాడు. మరి చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పేతురు రాసిన పత్రిక అని ఉంటుంది. వాస్తవంగా పేతురు అక్కడ రాయలేదు. వింటున్నారా? ఎందుకంటే పేతురు నిశాని, పేతురు రాయలేడు అక్కడ. పేతురు మాట్లాడుతున్నప్పుడు ఎవరో రాస్తా ఉన్నారు అక్కడ. అందుకే అది పేతురు రాసిన పత్రిక అని రాయబడింది అక్కడ. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహానికి చూపిస్తున్నప్పుడు యోహాను లేఖకుడిగా ఉండి రాస్తున్నాడు ఇక్కడ. ఇది యోహాను రాసిన ప్రకటన గ్రంథం కాదు ఇది. హల్లెలూయా. లేఖకుడిగా ఉన్నాడు, రచయితగా ఉన్నాడు. దేవుడు నామడి మహిమ కలిగిన గాక. ఎందుకంటే ఇప్పుడు దేవుడు సమస్తాన్ని యోహానికి చూపిస్తూ ఉన్నాడు. ఈ గ్రంథము క్రీస్తుకము 95-96 సంవత్సరంలో రాయబడింది ఇది. హల్లెలూయా. అయితే ఇదే చివరి పుస్తకమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకం ప్రకటన గ్రంథము. దీన్ని ప్రవక్త ఏమన్నాడంటే ప్రత్యక్షత గ్రంథం అన్నాడు. అవునా?
ప్రత్యక్షత గ్రంథం అన్నాడు. ఇంగ్లీష్లో ఏముంటుంటే రివలేషన్ అని ఉంటుంది. ప్రత్యక్షత గ్రంథం అన్నాడు. అలాగే బుక్ ఆఫ్ సింబల్స్ అన్నాడు, గురుతుల పుస్తకం అన్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం అని కూడా అన్నాడు. దీనికి చాలా పేర్లు పెట్టాడు ప్రవక్త. హల్లెలూయా. ఇది ప్రత్యక్షత గ్రంథమై ఉన్నది. అయితే మనం గమనించినట్లయితే ఈ యోహాను యేసుక్రీస్తు రమ్మున అనుకున్న శిష్యుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు బాగా ప్రేమించిన శిష్యుడు యోహానై ఉన్నాడు. ఈ యోహాను రాసిన సువార్త రాశాడు, అలాగే ప్రత్యక్షత గ్రంథాన్ని రాశాడు, అలాగనే 3 పత్రికలు రాశాడు. యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, మరి 3వ పత్రిక, మొత్తం 5 పుస్తకాలు రాశాడు ఈయన. అయితే ప్రకటన గ్రంథం రాసిన తర్వాతనే పత్రికలు రాశాడు ఆయన. దేవుడు నామమున మహిమ గాక. ఈ ప్రకటన గ్రంథం రాసిన తర్వాతనే పత్రికలు రాశాడు ఆయన. ఎందుకంటే ఈ పత్రికలు అనేవి అర్థం కావాలంటే ముందు ప్రకటన గ్రంథం అర్థం కావాలి. అందుకే యోహాను ఏమి రాస్తున్నాడంటే దేవుడు ప్రేమై ఉన్నాడని రాస్తున్నాడు అక్కడ. ఇప్పుడు దేవుడు ప్రేమై ఉన్నాడని అర్థం కావాలంటే ముందు ప్రకటన గ్రంథం నీకు అర్థం కావాలి. ప్రకటన గ్రంథం అర్థమవుతేనే పత్రికలు అర్థమవుతాయి. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ యోహాను పద్మాసు దీపములో ఉన్నప్పుడు దీన్ని రాస్తా ఉన్నాడు. యోహాను పద్మాసు దీపంలో ఎందుకు వేశారంటే ఇక్కడ యోహాను రోములో ఉన్నప్పుడు మరి యోహాను అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అక్కడ యోహాను సువార్త చెప్తా అనేక మందిని మార్చేస్తూ ఉన్నాడు. అయితే యోహాన్ని మరి రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే మరుగుతున్న నూనెలో వేసింది. అయితే ఆ నూనె కూడా యోహాన్ని హాని చేయలేదు. అప్పుడు అనుకున్నారు వాళ్ళు, ఈ నూనెకి కూడా ఏదో మంత్రం వేశాడు వీడి చచ్చిపోవట్లేదని చెప్పి ఇతన్ని ఎక్కడ తీసుకెళ్లారంటే ఆ యొక్క పద్మాసు దీపములకు తీసుకెళ్లారు. ఈ పద్మాసు దీపములకు ఎందుకు తీసుకెళ్తారంటే సమాజంలో ఉండకూడని వ్యక్తులను వాళ్ళు ఏం చేస్తారంటే పద్మాసు దీపంలోకి తీసుకెళ్తారు. అదేంటంటే ఒక జైలు లాంటిది. అక్కడ తీసుకెళ్ళేటప్పుడు మరి వెళ్తున్నప్పుడు మరి యోహాన్ని తీసుకెళ్తున్నప్పుడు మరలా వచ్చే మార్గం తెలియకుండా తీసుకెళ్తారు అక్కడికి. ఇప్పుడు యోహాను ఎక్కడ ఉన్నాడంటే పద్మాసు దీపంలో ఉన్నాడు. ఈ పద్మాసు దీపంలో ఉన్నప్పుడే ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని మరి చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు యోహాను పద్మాసు నుంచి ఎక్కడ చూశాడంటే కొత్త పట్టణం వరకు చూశాడు. హల్లెలూయా. కొత్త పట్టణం వరకు చూశాడు యోహాను. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ యోహాను మిక్కిలిగా ప్రేమించబడిన శిష్యుడు. హల్లెలూయా. అయితే మనం చూడండి ఇక్కడ మొదటి 3 వచనాలే ఈ రాత్రి మనం చూద్దాం. వింటానికి రెడీగా ఉన్నారా? నేను కొంచెం బైబిల్ స్టడీ ఇవ్వాలనుకుంటున్నాను. కొంచెం నెమ్మదిగా నేను వెళ్తాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఈ మొదటి వచనములోనే 5 పదాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 5 పదాలు ఉన్నాయి మొదటి వచనంలో. జాగ్రత్తగా వినండి. మొదటిది యేసుక్రీస్తు. హల్లెలూయా. రెండవది దాసులు. మూడవది దేవుడు. 4వ పదం దూత. 5వది యోహాను. ఈ 5 పదాలు ఈ మొదటి వచనంలోనే ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు. దేవుడు ఆయనకు, ఎవరికి? యేసుక్రీస్తుకి. దేవుడు యేసుక్రీస్తుకి అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఒక ప్రత్యక్షత ఉన్నది. ఇది ఎవరు అనుగ్రహిస్తున్నారంటే స్వయంగా దేవుడే ఇస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? స్వయంగా దేవుడే ఇస్తా ఉన్నాడు ఇక్కడ. అంటే ఏంటి ప్రత్యక్షత? ప్రత్యక్షత అనగా బయలుపాటు. హల్లెలూయా. దీన్నే అపోకలిప్స్ అంటాం. అంటే ముసుగు తీయబడుట.
ఇప్పుడు ఒక విగ్రహం ఉన్నదనుకోండి, ఒక శిల్పి ఒక శిల్పకారుడు ఒక శిల్పమును చెక్కాడు అనుకోండి, దానికి ఏం చేస్తాడంటే ముసుగు వేస్తాడు. ఆ ముసుగు ఎప్పుడు తీస్తాడంటే దాన్ని మరి ఆవిష్కరించినప్పుడు ఆ ముసుగు తీస్తాడు. అంతవరకు ఆ యొక్క మరి ఆ విగ్రహం ఏమైందో మనకు తెలియదు. హల్లెలూయ. అలాగనే దేవుడు ప్రతి యుగములో కూడా తన వాక్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. తన వాక్యాన్ని బయలుపరుస్తూ వచ్చినప్పుడు ముసుగు తీస్తూ వచ్చాడు. రాయబడిన వాక్యం అక్కడే ఉన్నది, అది మర్మముగా ఉన్నది. అది జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాది వేయబడక మునిపే అది మరుగై ఉన్నది. అది ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి కాలంలో తన యొక్క ప్రవక్తను పంపిస్తా, తన కాలానికి వాక్యాన్ని పంపిస్తున్నప్పుడు ఆ ముసుగుని తీస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ కాలంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తన ముసుగుని తీశాడు ఆయన. అందుకే 7వ దూత పరిచర్య మర్మములు సమాప్తం చేసే పరిచర్య అది. ఇప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ముసుగు తీయబడాలి. ఇప్పుడు మర్మములన్నీ కూడా విప్పబడాలి. ఇప్పుడు దేవుడి యొక్క మనసులో జగత్తు పునాది వేయబడక మునిపే ఏదైతే మర్మముగా రాయబడి ఉన్నదో ఆ ముసుగంతా తీయబడాలి. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుకు ఒక ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి ప్రత్యక్షత? ఈ ప్రత్యక్షత తన దాసులకు కనపరచుటకు. ఎవరా దాసులు? అబ్రాము తన దాసుడై ఉన్నాడు, మోసే తన దాసుడై ఉన్నాడు, యాకోబు దాసుడై ఉన్నాడు, యోసేపు దాసుడై ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ దాసులై ఉన్నారు, అవునా కాదా? ఇప్పుడు ఆ దాసులకు కనపరచుటకు యేసుక్రీస్తుకు ఒక ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏంటా ప్రత్యక్షత? ఇది ప్రకటన గ్రంథం చివరి పుస్తకం. ఇది మనకు బాగా తెలియాలంటే ముందు ఆది కాండానికి వెళ్ళాలి. మనం విత్తనాల పుస్తకానికి వెళ్ళాలి. మనం విత్తనాల పుస్తకంలో ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఆదిలో ఏదైతే స్టార్ట్ అయిందో ప్రకటన గ్రంథంలో అది అంతమవుతా ఉన్నది. ఇప్పుడు ఆది కాండంలో ఏదైతే రాయబడిందో అది ప్రకటన గ్రంథంలో ముగించబడతా ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే సాతానుడు 2 పుస్తకాలపైన దాడి చేస్తూ ఉన్నాడు. ఒకటి ఆది కాండం అయితే, రెండవది ప్రకటన గ్రంథం. ఎందుకంటే ఆది కాండంలో వాడు మానవ జాతిలోకి ఎలాగూ చొచ్చుకొని వచ్చాడో దాంట్లో రాయబడింది. ప్రకటన గ్రంథంలో వాడు అంతం కోసం రాయబడింది. అందుకే 2 పుస్తకాలపైన దాడి చేస్తూ ఉంటాడు. కానీ వధువు మాత్రము ఈ 2 పుస్తకాల కోసమే మాట్లాడుతుంది. మనం లేఖనాలు తీస్తున్నప్పుడు ఆది కాండము ప్రకటన గ్రంథం చూస్తాం. ఎందుకంటే ప్రణాళిక అంతా కూడా అక్కడే దాగున్నది. హల్లెలూయ. అందుకే సాతానుడికి ఇష్టం లేని పుస్తకాలు ఈ 2 పుస్తకాలు. ప్రతి యుగంలో దాడి చేస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పటికీ సాతానుడు దాడి చేస్తూ ఉన్నాడు. కానీ వధువు మాత్రం ఆగదు. వధువు ప్రత్యక్షత పొందుకుంటూ ఉంటుంది. వధువు తన వాక్యాన్ని పొందుకుంటూ ఉంటుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుకి ఒక ప్రత్యక్షత ఉన్నది. ఏంటి ఆ ప్రత్యక్షత? మనం గమనించినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉందండి. ఈ రాత్రి చాలా ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. వింటున్నారా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఈ భూమి ఆకాశము సృజించక మునుపు అసలు దేవుడు ఏమై ఉన్నాడు? ఈ భూమి ఆకాశం సృజించక మునుపు అసలు దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆదిలోకి మనం వెళ్దాం. ఆది కంటే ముందుకు వెళ్దాం మనం. ఇప్పుడు ఆది కంటే ముందు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు సమీపింపరాని తేజస్సులో ఒంటరిగా ఉన్నాడు. ఆయన అసలైన స్వరూపం ఏదంటే ఆయన ఆదిలో ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ స్వరూపాన్ని ఏ మనుషుడు చూడలేదు, ఏ ప్రవక్త చూడలేదు, ఏ దూత చూడలేదు. ఉంటున్నారా? ఆ స్వరూపముని ఇంతవరకు ఏ మనుషుడు చూడలేదు, ఏ మానవుడు చూడలేదు. ఆయన ఒంటరిగా ఉన్న స్థితిలో సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పుడు దానికోసమే యోహాను మాట్లాడుతూ ఉన్నాడు.
యోహాను సువార్తలు ఏమంటున్నాడంటే 1:18 ఇలా సెలవిస్తూ ఉంది వాక్యం. చాలా జాగ్రత్తగా మీరు వినేసింది అనుకోవద్దు, సంథింగ్ ఏదో ఉంటుంది ఇక్కడ. యోహాను సువార్త 1:18 ఇలా ఉన్నది, ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచెను. ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఇక్కడ యోహాను మాట్లాడుతుంది ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ రూపం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మరి శరూపులు కానీ దూతలు కానీ మానవుడు కానీ చేయని స్థితిలో ఉన్నప్పుడు ఆ రూపము కోసం యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పారు 5వ అధ్యాయము 37వ వచనంలో, 37వ వచనం ఇలా సెలవిస్తూ ఉంది, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. హల్లెలూయా. ఇక్కడ స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ ఉన్నారు. అది రెడ్ లెటర్స్లో ఉంటుంది. అది జీసస్ మాట్లాడే మాటలు అవి. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదు. మరి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తా ఉన్నారంటే, 1 తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 15వ వచనంలో ఇలా సెలవిస్తూ ఉంది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడను ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఇక్కడ 3 సాక్ష్యాలు ఉన్నాయి. యోహాను ఏం చెప్తున్నాడంటే, ఎవడు ఎప్పుడు దేవుడు చూడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన చెప్తున్నారంటే ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. పౌలు గారు ఏం చెప్తారంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడు ఆయన చూడలేదు, ఎవడు చూడనేరడు అని చెప్తున్నాడు. 3 స్టేట్మెంట్లు ఇక్కడ. అర్థమవుతుందా? వీళ్ళు ఏ రూపం కోసం మాట్లాడుతున్నారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఆది కాండానికంటే ముందుకు వెళ్ళారు. ఇక్కడ యోహాను ఎక్కడికి వెళ్ళాడంటే ఆది కాండానికంటే ముందుకు వెళ్ళాడు. ఇక్కడ పౌలు ఎక్కడికి వెళ్ళాడంటే ఆది కాండముడి కంటే ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు అక్కడ ఎలా ఉన్నాడంటే ఆత్మ రూపంలో ఉన్నాడు. ఈ ఆత్మ రూపంలో ఉన్న దేవుణ్ణి ఇంతవరకు ఏ ప్రవక్త చూడలేదు, ఏ మానవుడు చూడలేదు. అక్కడ అది చూడ్డానికి కూడా అర్హత లేదు, చూచి ఎవడు బ్రతకలేడు కూడా. కానీ ఇప్పుడు ఆ రూపంలో ఉన్న దేవుని ఎవడు చూడలేదు. ఇప్పుడు దేవుడు అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడే సమస్త ప్రణాళిక అంతా రచించాడు. ఆయన రచయితగా ఆది నుంచి అంతవరకు ఏం చెయ్యాలో అదంతా రచించాడు. ప్రణాళిక అంతా అక్కడ అయిపోయింది. ఆయన రచించేశాడు. ఆయన ఏం చెయ్యాలనుకుంటా ఉన్నాడో అదంతా రచించేశాడు. విమోచన ప్రణాళిక అంతా అయిపోయింది, అక్కడ ముగించబడింది. ఇక్కడ ఎప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పుడే విమోచన ప్రణాళిక అంతా కూడా రచించేశాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినండి. అయితే మనం గమనించినట్లే అందులో మొదటి ప్రణాళిక ఏంటంటే ఆయన ఒక రూపములోకి రావటం. మొట్టమొదటి ప్రణాళిక, ఆయన రాసిన మొదటి ప్రణాళికలో ఆయన ఒక రూపములోకి రావటం. అందుకే కొలసీలు రాసిన పత్రిక, చాలా జాగ్రత్తగా వినండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఇలా సెలవిస్తుంది. 1వ అధ్యాయం 15వ వచనం అందరు తీసారా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఆయన అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి అయి. ఇప్పుడు యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి. ఇప్పుడు అదృశ్య రూపములో ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఎవరు సమీపపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన ఎవరు చూడలేని స్థితిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన అదృశ్య రూపంలో ఉన్న దేవుణ్ణి కనపరిచింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు.
చాలా జాగ్రత్తగా వినండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అసలు ఆది ఎవరు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆయన ఒక రూపములోకి వచ్చాడు. ఈ అదృశ్య రూపములో ఉన్న దేవుడు ఒక రూపములోకి వచ్చాడు. ఆయన ఈ రూపములోకి రావటమే తన్ను తాను తగ్గించుకోవడం. ఆయన అదృశ్య రూపములో ఉన్న దేవుడు ఒక రూపములోకి రావడమే తన్ను తాను తగ్గించుకోవడం. దేవుడు మానవులు చూసే విధముగా, దేవుడు ప్రవక్తలు చూసే విధముగా, దూతలు చూసే విధముగా ఆయన ఒక రూపంలోకి వచ్చాడు. ఆయన అదే సామాన్యత. గొప్ప యెహోవా అయి ఉండి, ఆయన గొప్ప దేవుడు అయి ఉండి, ఆయన సర్వాధికారి కలిగిన వాడై ఉండి ఆయన ఒక రూపంలోకి వచ్చాడు. ఆయన అదే గొప్ప తగ్గింపు అయితే దానికంటే గొప్ప విషయం, ఆయన ఆ రూపములో ఉండి ఈ రూపములోకి రావడమే గొప్ప తగ్గింపు అయితే, ఇప్పుడు ఈ రూపంలో నుండి రక్త మాంసాల శరీరంలోకి రావడం అది ఇంకా గొప్ప విషయం. అది ఆయనకి రావాల్సిన అవసరం లేదు, అందులోకి రావడమే గొప్ప విషయం అయితే, ఈ పురుగుల పట్టలోకి రావడం, ఈ రక్త మాంసాల శరీరంలోకి రావడం అది ఇంకా సామాన్యత అంటున్నాడు ప్రవక్త. ఎందుకు ఆయన వస్తున్నాడు? ఆయన నీవు చూడాలని. ఎందుకు ఆయన అంతగా తగ్గించుకున్నాడు? మానవుడితో సహవాసం చేయాలని, మానవుడితో మాట్లాడాలని. ఆ రూపంలో ఉన్నప్పుడు ఎవరు ఆయన సమీపించలేదు, ఆ రూపంలో ఉన్నప్పుడు ఎవరు ఆయనతో మాట్లాడలేదు, ఆ రూపంలో ఉన్నప్పుడు ఎవరు ఆయన చూడలేదు, మాట్లాడలేదు. చూచినా బ్రతకడు, చూచినా బ్రతకలేడు. ఆ రూపాన్ని ఎవడు చూడలేడు కూడా. అలా చూడలేడు కాబట్టి ఆయన తగ్గించుకొని ఒక రూపంలోకి వచ్చాడు. ఆయన మహిమని విడిచిపెట్టి ఒక రూపంలోకి వచ్చాడు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆదాముతో మాట్లాడాడు ఏదోని తోటలో. ఈ రూపంలోకి వచ్చిన తర్వాతనే అబ్రాహాముతో మాట్లాడాడు ఆయన. ఆ రూపంలోకి వచ్చిన తర్వాతనే మోసేతో మాట్లాడాడు ఆయన. ఆ రూపంలోకి వచ్చిన తర్వాతనే యోబుతో సుడిగాలతో మాట్లాడాడు ఆయన. ఆ రూపంలోకి వచ్చిన తర్వాతనే యేస్కేలుతో మాట్లాడాడు ఆయన. మోసే బండ సందులోంచి చూశాడు ఆయన. ఎలా చూశాడు ఆయన్ని? ఒక నరుడు వలె చూశాడు ఆయన. ఇప్పుడు ఆయన అదృశ్య రూపములో నుండి దృశ్య రూపములోకి వచ్చాడు. దాన్నే ఏమంటామంటే థియోఫనీ అంటాం, దాన్నే వాక్య శరీరం అంటాం. గ్రీక్ భాషలో వాక్య శరీరం థియోఫనీ అంటాం. థియో అనగా దేవుడు, వాక్యం. ఫనీ అనగా మరి అక్కడ శరీరమై ఉన్నది. థియోఫనీ అంటే వాక్య శరీరం. హల్లెలూయా. దాన్నే వర్డ్ బాడీ అంటాం, దాన్నే అక్షయ శరీరం అంటాం. అక్షయ శరీరం అంటాం, ఇమ్మోర్టల్ బాడీ అంటాం. పౌలు అక్షయ శరీరం కోసం మాట్లాడాడు. మనము క్షయమైన శరీరంలో ఉన్నాం. ఇప్పుడు ఈ క్షయమైన శరీరము పరలోక స్వాతంత్రించుకున్న లేదు. క్షయత అక్షయతగా మారవలసి ఉన్నది. దేవుడు నా మమ్మీకి వెళ్ళని కాక. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆత్మస్వరూపంగా ఉన్న దేవుడు ఈ రూపంలోకి వచ్చాక ఉండున్నారా? ఈ రూపంలోకి వచ్చిన తర్వాత మరొక దేవుడు కాదు ఆయన. దేవుడు నా మమ్మీకి వెళ్ళని కాక. మరొక దేవుడు కాదు ఆయన. అదృశ్య దేవుడు యొక్క స్వరూపమై ఉన్నాడు ఆయన. ఇక్కడ ఈ స్వరూపాన్ని ఏమంటే బట్టి కుమారుడు అంటాం. కుమారుడు అంటే వేరొక దేవుడు కాదు, వేరొక దేవుడు కాదు. ఆయనే కనిపించే విధముగా దేవుడు నా మమ్మీ కలిగిన కాక ఈరోజు దైవత్వంలో
బైబిల్లో కూడా అర్థం కాని మర్మం దైవత్వం యొక్క మర్మం. ఈరోజు ఎంటైం మెసేజ్లో కూడా తెలీదు, చాలామందికి తెలీదు దైవత్వం యొక్క మర్మం. దేవుడు ఒక్కడంటే లేఖనాలు చూపించడం కాదు. దేవుడు ఒక్కడనేది 100 సార్లు ఉన్నది బైబిల్లో. వాడు కూడా చూపిస్తాడు త్రిత్వం. వాడు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని వాడుకుంటాయి కొన్ని రిఫరెన్స్లు, మన రిఫరెన్స్లు ఉండవు, కానీ వాడికి దొరికిన రిఫరెన్స్లు వాడుకుంటాయి. రిఫరెన్స్లు చూపించడం కాదు, దైవత్వం యొక్క మర్మం నీకు అర్థం కావాలి. దైవత్వం యొక్క మర్మం, అది మర్మమై ఉన్నది. ఆ మర్మం నీకు అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలి. లేఖనాలతో రుజువు చేసేది కాదు, ప్రత్యక్షత అర్థం చేసుకున్నది. చాలా మంది అనుకోవచ్చు, ఇది మాకు తెలీదా? ఖచ్చితంగా తెలీదు. దేవుని యొక్క మర్మం, అది మర్మమై ఉన్నది. ఈ మర్మము, దైవత్వం యొక్క మర్మం ఎక్కడ ఇప్పబడిందో తెలుసా? ముద్రలు తెరవబడిన తర్వాత. ముద్రలు తెరవబడిన తర్వాత ఈ మర్మం ఇప్పబడింది. ముద్రలు 7వ ముద్ర చెప్పాడు ప్రవక్త. మార్చి 24వ తారీఖున 7వ ముద్ర బోధించాడు. అప్పుడు కూడా దాని రివల్యూషన్ రాలేదు. ఉంటున్నారా? జూలై 28వ తారీఖున ముద్రలు విప్పబడిన తర్వాత, జూలై 28వ తారీఖున 1963లో దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడను. అప్పుడు దాని యొక్క మర్మం ఇప్పబడింది. అక్కడ దేవుని యొక్క మర్మం అప్పుడు తెరవబడింది. దేవుని యొక్క దైవత్వం ఎక్కడ దాగున్నది అంటే ముద్రల కింద దాగున్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ముద్రల కింద దాగున్నది. ఈ రోజు కూడా ఎంటైర్ మెసేజ్లో యొక్క దైవత్వం గురించిన మర్మం చాలా మందికి తెలియదు. వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే ఇద్దరి కింద ఉంటుంది చాలామందికి. కానీ ఈ యొక్క స్టడీలో మీకు క్లియర్ అవుతుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ బైబిల్ స్టడీలో దైవత్వం గురించి పూర్తిగా మీకు క్లియర్ అవుతుంది. ఆ 3 పాత్రలు అర్థం చేసుకోవడం, ఆ 3 పాత్రలు ఏ విధంగా ఆయన పోషించాడో క్లియర్గా అర్థమవుతుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు అదృశ్య రూపంలో ఉండి ఆయన ఒక రూపంలోకి వచ్చాడు. అదే కుమారుడై ఉన్నాడు. కుమారుడంటే వేరొక దేవుడు కాదు. ఆ అదృశ్య రూపంలో ఉన్న దేవుడే కుమారుడయ్యాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక రూపంలోకి వచ్చాడు ఆయన. ఆ రూపంలోకి వచ్చిన తర్వాతనే ఆకాశమును చేశాడు. ఆ రూపంలోకి వచ్చిన తర్వాతనే భూమిని సృజించాడు. ఆ రూపంలోకి వచ్చిన తర్వాత చెట్లు చేశాడు ఆయన. ఆ రూపంలోకి వచ్చిన తర్వాత సముద్రాలు సృజించాడు ఆయన. ఆ రూపంలోకి వచ్చిన తర్వాత సమస్త సృష్టి సృజించబడింది. ఇప్పుడు ఆది ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు. అందుకే మోసే ఏం రాశాడు? ఆది యందు భూమాకాశం సృజించెను. మోసే రాశాడు అది. కానీ యోహాను ఏం రాశాడు తెలుసా? రొమ్మున అనుకున్న శిష్యుడు ఆది యందు వాక్యం ఉండెను. మోసే కంటే కొంచెం ముందుకెళ్ళాడు ఆయన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. ఇప్పుడు వాక్యం ఏమైంది? రక్త మాంసములు అయింది. ఇప్పుడు దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకే యోహాను రాసిన పత్రికలు ఏమున్నది, సువార్తలు ఏమున్నది? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఎవరి మూలంగా కలిగెను? యేసుక్రీస్తు మూలముగా కలిగెను. ఆకాశం ఎవరి మూలంగా కలిగింది? యేసుక్రీస్తు మూలముగా. భూమి యేసుక్రీస్తు మూలంగా కలిగింది. ఈ యొక్క చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా మొత్తం సృష్టిలో ప్రతీది కూడా యేసుక్రీస్తు మూలంగా కలిగింది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు మూలంగా కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు.
ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు మోసే ఆది కోసం రాస్తున్నాడు. ఆది యందు దేవుడు భూమాకాశం సృజించను. ఇప్పుడు ఆదెవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నందు భూమాకాశం సృజించబడెను. యేసుక్రీస్తు నందు భూమాకాశం సృజించబడెను. సమస్తం ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది కలగలేదు. అందుకే కొలసి రాసిన పత్రికలో సింహాసములైనను అధికారములైనను ఏదైనా సరే ఆయన మూలంగా కలిగిందని రాయబడింది. అక్కడ ఉందా లేదా? అక్కడ కొలసి రాసిన పత్రికలో ఉన్నది. ఒకసారి చూద్దాం. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. శిరస్సు దిగొచ్చాడా లేదా? ఈ కాలంలో శిరస్సు దిగొచ్చిందా లేదా? 1963లో శిరస్సు దిగొచ్చిందా లేదా? సంగమునకు శిరస్సు ఎవరు? ఆయన ఉన్నాడు. ఇప్పుడు సంఘం ఏమై ఉన్నది? శరీరమై ఉన్నది. అందుకే కొలసి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయము 1వ వచనం. మీ కొరకును లవోదికే వారి కొరకును. ఆల్ఫా వర్తమానికుడు పౌలు గారు ఆల్ఫా మెసెంజర్ ఆయన. బ్రనహం గారు ఒమేగా మెసెంజర్ ఆయన. మొదటి వర్తమానికుడు ఎవరంటే పౌలు. అవునా? సంఘకాలంలో మొదటి వర్తమానికుడు పౌలు అయి ఉన్నాడు. ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. మరి చివరి వర్తమానికుడు మన కాలపు ప్రవక్త విలియం బ్రనహం అయి ఉన్నాడు. ఆయన ఆల్ఫా వర్తమానికుడు అయితే ఈయన ఒమేగా వర్తమానికుడు. ఆయన మొదటి వాడైతే ఇది చివరి వాడు. ఇప్పుడు పౌలు గారు లవోదిక కోసం మాట్లాడుతున్నాడు. ఈ పత్రికలోనే శిరస్సు కోసం మాట్లాడుతున్నాడు. శిరస్సు ఎప్పుడు దిగొస్తుంది? మన కాలంలో దిగొస్తుంది. పౌలు గారు ఏం చూశాడు? మన కాలాన్ని చూస్తూ ఉన్నాడు. మొదటి వర్తమానికుడు మన కాలం చూసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? లవోదికే వారి కొరకు శరీర రీతిగా నా ముఖము చూడని వారందరికీ నీకు రాస్తున్నాడు. ఇది పౌలు నువ్వు చూసావా? చూడలేదు. మనం శరీర రీతిగా నా ముఖము చూడని వారి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇప్పుడు ఎవరి కోసం రాస్తున్నాడు ఈ పత్రిక? లవోదికలో ఉన్న సంఘంలో ఉన్న వారికి పత్రిక రాస్తున్నాడు పౌలు. మరి ఆయన అంటా ఉన్నాడు 4వ అధ్యాయం 16వ వచనంలో, ఈ పత్రిక, ఏ పత్రిక? కొలస్సీలు రాసిన పత్రిక. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోని చదివించుడి. ఈ పత్రిక మనం చదవాలా లేదా? మీరు చదివిన తర్వాత లవోదిక సంఘంలో వారు కూడా చదివించుడి. లవోదిక రాసి పంపిన పత్రిక మీరును చదివించుకొనుడి. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచయం నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అగ్రిప్పతో చెప్పుడు. అంటే ఈ పత్రిక ఎవరి కోసం రాశాడు? మన కోసం రాశాడు. ఈ పత్రికలోనే శిరస్సు దిగొచ్చింది. ఈ పత్రికలోనే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపం కోసం మాట్లాడుతున్నాడు. ఈ పత్రికలోనే ఆయన ఏమంటున్నాడు? ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నదని ఈ పత్రికలో చెప్తా ఉన్నాడు. దేవుడు నామమున మహిమగలుగును గాక. అందుకే దేవుని ప్రవక్త దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బోధించాడు. ఇందులో ఏం బోధించాడంటే చాలా చెప్తున్నాను. ఇందులో ఏం బోధించాడంటే దేవుడు ఏమై ఉన్నాడో అదంతయు క్రీస్తులో కుమ్మరించబడింది.
అవును. ఆయన ఆయన ఆత్మరూపంగా ఉన్న దేవుడు, ఆయన పాత నిబంధనలో ఆయన ఏమయ్యాడంటే లోగాస్గా మారిన తర్వాత ఆయన ప్రతి భక్తుడకు కనపరుచుకుంటా ఉన్నాడు, ప్రతి భక్తుల్లో కుమ్మరించుకుంటా ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ ఉన్నది, అవునా? మీ దగ్గర కింద బాటిల్ ఉంటే ఉండి, ఎవరి దగ్గర కింద బాటిల్ ఉంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ ఉంది, ఈ నీరు దేవుని ఆత్మ అనుకోండి, అవునా? దేవుని ఆత్మ అనుకోండి. ఇది వాటర్ బాటిల్లో పోసాం కాబట్టి ఇప్పుడు నీరు ఏ రూపంలో ఉన్నదంటే వాటర్ బాటిల్ రూపంలో ఉన్నది. ఇదే నీరుని గ్లాస్లో పోసాం, ఇప్పుడు నీరు ఏ రూపంలో ఉందంటే గ్లాస్ రూపంలో ఉన్నది. ఇప్పుడు ఇదే నీరుని జగ్గులో పోసాం, ఈ నీరు ఏ రూపంలో ఉందంటే జగ్ రూపంలో ఉన్నది. ఇప్పుడు దేవుని ఆత్మ కూడా, ఆయన ఆత్మ మోషేలో పెట్టాడు. ఇప్పుడు మోషే ఎలా ఉన్నాడంటే దేవుని రూపంలో ఉన్నాడు. వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది అంటే ప్రవక్త దగ్గరికి వస్తుంది. వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వారు దైవములై ఉన్నారు. మీరు చదవలేదా మీ ధర్మశాస్త్రంలో? వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వారు దైవములై ఉన్నారని చదవలేదా మీరు? హల్లెలూయా. ప్రతి కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఆత్మను ఆ ప్రతి ప్రవక్తలో పోస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ కాలానికి వర్తమానికుడు ఎవరంటే ఆ కాలానికి దైవం. మోసే ఆ కాలానికి దైవం, నోవహ కాలానికి దైవం, హెజ్కేల్ ఆ కాలానికి దైవం, యోబు ఆ కాలానికి దైవమై ఉన్నాడు. వాక్యం ఎవరు ఎందుకు వస్తారో వాళ్ళు దైవములై ఉన్నారు. ఒకరోజు వాక్యం సర్వ పరిపూర్ణత, కొంచెము కాదు. మోసేలో కొంచెమే, అబ్రాహాములో కొంచెమే, యోబులో కొంచెమే, దావీదులో కొంచెమే, ప్రతి ప్రవక్తలో కొంచెమే, కానీ పూర్తిగా 100% 100% క్రీస్తులో కుమ్మరించాడు ఆయన. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో కుమ్మరించబడింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. క్రీస్తులో కుమ్మరించుకున్నప్పుడు ఆయన వాక్యముగా నిలబడి ఉన్నాడు, వాక్యముగా నిలబడి ఉన్నాడు. రక్త మాంసముల శరీరము, వాక్యం ఇప్పుడు ఏమైంది? రక్త మాంసముల శరీరం ధరించింది. ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో రక్త మాంసములయ్యింది. ఇప్పుడు రక్త మాంసములైన శరీరమును వారి ఎదుట నిలబడి ఉన్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు నమ్మలేదు. నీవు దేవునితో సమానముగా చేసుకుంటున్నావు అన్నాడా? నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాళ్ళకి అసలు బయలుపాటే లేదు, వాళ్ళకి అసలు ప్రత్యక్షత లేదు. ఇప్పుడు ఆయనే వాక్యముగా వాళ్ళ ముందు నిలబడ్డాడు. వాక్యం ఇప్పుడు రక్త మాంసములు అయ్యింది. ఆ కాలంలో ప్రత్యక్షపరచబడింది వాక్యం. ఆ వాక్యాన్ని నమ్మలేదు వాళ్ళు. అందుకే ఓ మాట ఉన్నది, ఈ మాట చాలా డౌట్ నాకు ఎప్పటి నుంచో, కానీ ఇప్పుడు అర్థమైంది. అది మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక
ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఈ మాట నాకు చాలా కాలం అర్థం కాలేదు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ప్రపంచం అంతా నమ్ముతుంది కదా, కానీ ఆ కాలంలో నమ్మలేదు. శాస్త్రులు పరిసయ్యులు నమ్మలేదు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని నమ్మలేదు. నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు అన్నారు. అన్నారా? దేవుని ఆబడి మమ్మికల్నిగా అన్నారా లేదా? నువ్వు దేవునితో సమానంగా చేసుకుంటున్నావు అన్నారు. మేము అబ్రాహాము పిల్లలమని చెప్పారు, మేము మోసే శిష్యులమని చెప్పారు, కానీ అబ్రాహాము కంటే ముందున్నానని చెప్పాడు ఆయన. అబ్రాహాము కంటే ముందున్నానని చెప్పాడు. నీకు 50 సంవత్సరాలు లేవా? అబ్రాహాము కంటే ముందున్నావా? అవును, నేనే ఆది అంతం. ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఉంటున్నారా? ఆయన పాత నిబంధనలు అగ్ని స్తంభంగా మేఘ స్తంభంగా బయలుపరుచుకున్నాడు. ఆయన గొప్ప యెహోవాగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పాత నిబంధనలో మెస్సయ్య ఉందా? మెస్సయ్య అంటే యెహోవా, అవునా? సమరయ స్త్రీ ఏమన్నది? మెస్సయ్య వస్తాడని, వచ్చినప్పుడు సమస్తాన్ని బయలుపరుస్తాడని విన్నానన్నది ఆమె. ఆ మెస్సయ్య నేనే అన్నాడు ఆయన. ఆ యెహోవాని నేనే అన్నాడు ఆయన. సమరయ స్త్రీకి బయలుపాటు వచ్చేసింది. అక్కడ శాస్త్రుల పరిస్థితులు నమ్మలేదు, ధర్మశాస్త్రాల సంఖ్యలో పట్టుకున్న వాళ్ళు నమ్మలేదు. వాక్యం శరీరధారి అయిందని, ఇప్పుడు వాక్యం శరీరధారి అయిందని సమరయ స్త్రీ నమ్మింది. అక్కడ యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని సమరయ స్త్రీ నమ్మింది. అక్కడ శరీరధారిగా వచ్చింది వేరొక వ్యక్తి కాదు, వేరొక దేవుడు కాదు, ఆయనే శరీరధారి వచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయనే శరీరధారి వచ్చాడు. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు సమస్త సృష్టిని సృజించిన తర్వాత ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆదామును చేశాడు. ఆదాముకి ఆయన పోలిక, ఆయన స్వరూపం ఇచ్చాడు. ఏ జంతువు స్వరూపం ఇవ్వలేదు ఆదాముకి. కానీ ఆదామును సృజించేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఆదాముని సృజించేటప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. స్వరూపం, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనిడి. ఇక్కడ దేవుడు ఆదాముని సృజిస్తున్నప్పుడు తన పోలిక, తన స్వరూపం, తన పోలిక, తన స్వరూపం. ఇక్కడ మొదటి అధ్యాయంలో ఉన్న ఆదాము ఆత్మ రూపములో ఉన్నాడు. ఆత్మ రూపములో ఉండి సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఉదాహరణకి ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను కంట్రోల్ చేస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మను చూడగలుగుతున్నావా? చూడలేవు. కానీ పరిశుద్ధాత్మ నిన్ను కంట్రోల్ చేస్తుంది. పాపము చేయకుండా, అతిక్రమాలు చేయకుండా, నువ్వు నీతిగా బ్రతకడానికి, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఈరోజు నువ్వు నీతిగా ఉన్నావంటే పరిశుద్ధాత్మ నిన్ను కంట్రోల్ చేస్తుంది.
ఇక్కడ ఆదాము కూడా ఆత్మ రూపంలో ఉండి సృష్టిని అంతా కంట్రోల్ చేస్తున్నాడు. ఆత్మ రూపములో ఉండి సృష్టిని అంతా కంట్రోల్ చేస్తున్నాడు. ఈ మర్మము ముద్దర్లు విప్పబడిన తర్వాత బయలుపరచబడింది. ఇప్పుడు ఆదాము ఆత్మ రూపంలో ఉన్నాడు, స్త్రీని గాను పురుషుని గాను ఉన్నాడు. సమస్త సృష్టిని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. కంట్రోల్ చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ప్రతీది కూడా దేవుడిచ్చాడు. అయితే ఇక్కడ గమనించండి, థియోఫనీ అనేది తినదు త్రాగదు. అవునా? థియోఫనీ తినదు త్రాగదు. థియోఫనీ నిద్రపోదు. థియోఫనీకి రోగం లేదు. థియోఫనీకి వయసు లేదు. థియోఫనీలో ఉన్నప్పుడు 20 సంవత్సరాలు యవ్వన వయసులో ఉంటాను. ప్రవక్త ఆవలిగొట్టుకు వెళ్ళినప్పుడు ప్రవక్త థియోఫనీలోకి వెళ్ళాడు. థియోఫనీలోకి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వచ్చి ప్రవక్తని కౌగలించుకున్నది. ఆమె యవనస్తురాల వలె ఉన్నది. 90 సంవత్సరాల వయసులో ఆమెకు బాప్తిసం ఇచ్చాడు ఆయన. నీవెవరమంటే, నేను నీ సువార్త ద్వారా 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను బాప్తిసం పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను. నీ వర్తమానం నమ్మాను నేను, అందుకే ఈ స్థలంలో ఉన్నాను. ప్రవక్త ఒక్కసారి వెనక్కి చూసుకునేసరికి 5 అడుగుల దూరంలో ముసలి శరీరం ఉన్నది. అక్కడ ముసలి శరీరం పడున్నది. అక్కడ ఒక డైమెన్షన్ దాటాడంత ఆయన. థియోఫనీకి వయసు ఉండదు. ఏం బాధపడకు నువ్వు, నా శరీరం నుడతల పడిపోతుందని, నా యొక్క జుట్టు తల్లబడిపోతుందని. ప్రవక్త అక్కడ ఎంట్రుకలతో ఉన్నాడు. అక్కడ ప్రవక్త జుట్టుతో ఉన్నాడు. అక్కడ ఆవాలు కొట్టుకెళ్ళినప్పుడు ప్రవక్తకు జుట్టు ఉన్నాడు. అక్కడ ఆయన ముసల శరీరానికి జుట్టు లేదు, కానీ అక్కడ జుట్టు ఉన్నది. ఏం బాధపడకు నువ్వు, 20 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉన్నావో అక్కడ ఆ విధంగా ఉండబోతున్నావు. థియోఫనీకి రోగం లేదు. థియోఫనీ తినదు త్రాగదు. థియోఫనీ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. దృశ్య రూపంలో కనిపిస్తుంది, అదృశ్యం కూడా అవ్వచ్చు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించాడు, ఆది కాండంలో ఆయన ఆత్మ రూపంలో ఆదాము ఉన్నాడు. ఇక్కడ ఆదాము ఆత్మ రూపంలో ఉన్నప్పుడు సమస్త సృష్టిని కంట్రోల్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, సమస్త సృష్టిని కంట్రోల్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆదాముని 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా సెలవిస్తూ ఉంది. దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసిన దినమందు భూమి ఆకాశం సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలు ఏ పొదయి భూమి మీద ఉండలేదు, పొలమందలు ఏ చెట్టును మలవలేదు. ఏలనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఇప్పుడు ఆ చెట్లు ఫలాలు తినాలంటే నరుడు లేడు. అవునా? ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు? మొదటి అధ్యాయంలో ఏమిచ్చాడు? ఆహారానికి అక్కడ వృక్ష ఫలాలు ఇచ్చాడు. ప్రతి వృక్షం మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అగును అన్నాడు. కానీ ఆదాము తినలేడు. అక్కడ ఆత్మ రూపంలో ఉన్నాడు. అక్కడ ఆదాము తినలేడు. అక్కడ ఆత్మ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు అవి తినాలంటే ఒక శరీరం ఆదాముకి రావాలి. ఇక్కడ ఒక శరీరంలోకి రావాలి ఆదాము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 16 మూలకాలు తీసుకున్నాడు. ఈ 16 మూలకాలు తీసుకుని ఒక శరీరాన్ని తయారు చేశాడు ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. మొదటి అధ్యాయంలో సృజించాడు, ఇక్కడ నిర్మించాడు. ఈ శరీరానికి జాగ్రత్తగా వినండి, ఈ శరీరంలోకి ఆ మొదటి అధ్యాయంలో ఉన్న ఆదాముని తీసుకొచ్చి, ఆత్మ రూపంలో ఉన్న ఆదాముని తీసుకొచ్చి ఇందులో ఊదాడు ఆయన. ఇప్పుడు జీవించి ఆత్మ అయ్యాడు ఆదాము. సేమ్ తల్లి గర్భంలో జరిగేది అది. మన సువార్త కూడంలో చెప్పాను మీకు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కేవలం 9 నెలలు ఆ యొక్క గర్భంలో కేవలం మాంసమే తయారవుతుంది, శరీరమే తయారవుతుంది. కేవలం కదలికలు మాత్రమే కనిపిస్తాయి.
బిడ్డ ఏడవడం కానీ నవ్వడం కానీ ఉండదు అక్కడ. 9 నెలల మాంసపు ముద్ద తయారవుతుంది. తల్లి యొక్క నాభి నుంచి ఆహారం తీసుకుంటాడు. కేవలం కదలికలు మాత్రమే ఉంటాయి. కానీ జన్మించిన రోజున దేవుడు తన జీవాత్మను ఆది కాండంలో ఏదైతే చేశాడో, ఆది కాండంలో 16 మూలకాలు తీసుకుని శరీరాన్ని సృజించాడు. మొదటి అధ్యాయంలో ఆత్మరూపంలో ఆదాముని తీసుకొచ్చి ఆయన జీవాత్మ ఊదాడు అక్కడ. సేమ్ అదే చేస్తున్నాడు ఇప్పుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది మాంసపు ముద్ద, దానికి జీవం లేదు అక్కడ. తల్లి నాభి నుంచే ప్రతిదీ వెళ్తుంది. దేవుడు ఆమె మమ్మీ కలిగా ఎప్పుడైతే ఆ బిడ్డ బయటకు వచ్చాడో, ఆ బిడ్డ బయటికి రావాలంటే ఆ యొక్క నీళ్ళ చెంచి పగలాలి. అక్కడ జన్మలో 3 కార్యాలు ఉంటాయి. నీళ్ళ చెంచి పగలాలి, అక్కడ రక్తం రావాలి, అక్కడ అప్పుడు బిడ్డ వస్తాడు బయటికి. జన్మలో 3 కార్యాలు. జన్మ ఎప్పుడు గందరగోళం. మొదటి జన్మ గందరగోళం అయితే రెండవ జన్మ కూడా గందరగోళం. జన్మించినప్పుడు బిడ్డ ఎలా ఉంటాడు? ఆ యొక్క నీళ్ళు రక్తము చాలా అసహ్యంగా ఉంటుంది. అవునా? తెలుసా కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, ఆ యొక్క రక్తము ఆ నీళ్ళు చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ జన్మ ఎప్పుడు గందరగోళం. మొదటి జన్మ గందరగోళం, రెండవ జన్మ గందరగోళం. అందుకే యేసేమన్నాడు, తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం నిత్యంగా చూడలేవన్నాడు. ఎలా జన్మించాలి? నీటి మూలంగా, ఆత్మ మూలం కాదు, జన్మించాలన్నాడు ఆయన. రెండవ జన్మలో కూడా గందరగోళం. సేమ్ ఆది కాండంలో ఏదైతే చేస్తున్నాడో ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని ప్రవక్త అంటున్నాడు, ఈ మెల్కీసెదెకు ఎవరు? ముద్రలు విప్పబడిన తర్వాత బోధించాడు ఆయన. ఈ మెల్కీసెదెకు ఎవరు అనే వర్తమానంలో చెప్తా ఉన్నాడు ఆయన. నా బుక్ మిస్ అయింది ఇక్కడ. ప్రవక్త అంటున్నాడు 64వ పారాగ్రాఫ్లో ఆయన ఎలా చెప్తున్నాడు, సృష్టి చేయనప్పుడు ఈ రూపమందున్న దేవుడు తర్వాత శరీరధారిగా యేసునందు కనబడను. సృష్టి చేయనప్పుడు ఏ రూపంలో ఉన్నాడు ఆయన? ఈ రూపంలో ఉన్నాడు. థియోఫనీగా ఉన్నాడు, వాక్య రూపంలో ఉన్నాడు. సృష్టి చేయనప్పుడు ఈ రూపంలో ఉన్న దేవుడు, అర్థమవుతుందా? ఆ రూపంలో ఉన్న దేవుడు తర్వాత శరీరధారిగా యేసునందు కనబడను. ఈ రూపంలో ఉన్న దేవుడు శరీరధారిగా యేసునందు కనబడను. అర్థమవుతుందా? దేవుడు ఆమె మమ్మీ కలిగిన గాక. దేని నుండి? ఆది యందున్న ఆ గొప్ప ఆత్మ నుండి. ఆది యందున్న ఆ గొప్ప ఆత్మ నుండి దేవుడు ఆమె మమ్మీ కలిగిన గాక. ఆ గొప్ప ఆత్మ నుండి వాక్యముగా దిగి వచ్చి దాన్ని బయటకు తెచ్చాను. వాక్యం ఇంకా వాక్యముగా మారలేదు, అప్పుడే అది పలకబడను ఎన్మార్ఫీగా. తర్వాత ఆయన యేసుగా శరీరధారై వచ్చాను. దేవుడు ఎన్మార్ఫీగా బయలుపరుచుకున్నాడు. ఎన్మార్ఫీ అంటే రూపమును మార్చుకొనుట. ఆయన ప్రతి కాలంలో రూపం మార్చుకుంటా ఉన్నాడు. ముసుగు ధరించిన దేవుడు, తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానంలో ప్రవక్త దాన్ని చెప్తా ఉన్నాడు. ముసుగు ధరించాడు ఆయన. ఆయన మోసేలో ముసుగు ధరించాడు ఆయన. ఆయన నోవాహులో ముసుగు ధరించాడు ఆయన. అబ్రాహాములో ముసుగు ధరించాడు ఆయన. ప్రతి ప్రవక్తలో ముసుగు ధరించాడు ఆయన. చివరికి యేసుక్రీస్తుగా సర్వ సంపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు నందు నివసించింది. చాలా జాగ్రత్తగా ఉందండి. ఇప్పుడు ఆదాము జీవించు ప్రాణయ్యాడు. ఇప్పుడు ఆదాము నిత్యత్వంలో ఉన్నాడు. అవునా? ఇక్కడ మెల్కీసెదెకు అనే వర్తమానంలో చెప్తా ఉన్నాడు ఆయన. దొరుకుతుంది అంతా రాస్తున్నాను.
బుక్ ఉంటే వెంటనే దొరుకుతుంది ఇది. అయితే ఇక్కడ చూడండి, ప్రవక్త అంటా ఉన్నాడు, ఈ మాట చదువుతాను, అది దొరుకుతుందని చూస్తాను. తేటగా చూడండి, ఆది యందు నువ్వు వాక్యముగా ఉండనిచ్చో, ఆది యందు నువ్వు వాక్యముగా ఉండనిచ్చో, ఇప్పుడు నీ వాక్యముగా ఉండజాలవని స్పష్టంగా తెలియజేయుచున్నది. నువ్వు ఆది యందు వాక్యముగా ఉండనిచ్చో, ఇప్పుడు కూడా వాక్యంగా ఉండలేవు. నువ్వు ఇప్పుడు వాక్యముగా ఉండాలంటే ఆదిలో ఉండాలి. హల్లెలూయా, ఆదిలో ఉండాలి. నువ్వు ఆదిలో ఉండాలంటే దేవుని మనసులో ఉండాలి. దేవుని మనసులో ఎప్పుడు ఉంటావంటే ఇక్కడ కాదు, దేవుని మనసులో ఉండటం ఇక్కడ. ప్రణాళిక అంతా ఇక్కడ రచించబడింది. నువ్వెప్పుడున్నావంటే జగత్తు పునాది వేయబడక మునిపే, భూమికి పునాది వేయబడక మునుపు, ఆకాశము సృజించక మునుపు ఆయన తలంపుగా నువ్వు ఉన్నావు అక్కడ. అందుకే ఎఫెసీ పత్రికలు ఏమున్నది? హల్లెలూయా, ఎఫెసీ పత్రికలు ఏమి రాయబడి ఉన్నది? 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. ఎట్లనగా తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడు నిన్ను ఇప్పటికిప్పుడు ఏర్పరచుకోలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఏర్పరచుకొనెను. అందుకే యోబుతో అన్నాడు, భూమికి పునాదులు వేస్తున్నప్పుడు యోబు నువ్వెక్కడున్నావు? ఆకాశ నక్షత్రాలు కూడి పాడినప్పుడు, ఉదయ నక్షత్రాలు కూడి పాడినప్పుడు నువ్వెక్కడున్నావు యోబు? అక్కడ ఏమన్నా దేవుడి కుమారులందరూ కూడి పాడుతున్నప్పుడు ఎక్కడున్నావు యోబు? యోబు ఎక్కడున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఆయన మనసులో ఉన్నాడు. మరి నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ బర్త్డే ఎక్కడ? జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే దేవుని మనసులో ఆల్రెడీ జన్మించావు. అసలు నీ వయసు కట్టాలంటే భూమి కంటే ముందు, ఆకాశం కంటే ముందు. సంతోషంగా లేదా మీకు? మీ వయసు కట్టాలంటే ఆకాశం కంటే ముందు, భూమి కంటే ముందు. జగత్తు పునాది వేయబడక మునిపే గొర్రె పిల్ల ఎప్పుడు వధించబడింది? ప్రకటన 13 అధ్యాయం 8వ వచనం ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే, జగదుత్పత్తికి మునిపే గొర్రె పిల్ల ఆయన మనసులో వధించబడింది. నీ కొరకు నా కొరకు ఆయన రక్తము ఎప్పుడు చిందించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు ఆయన. నువ్వు ఇప్పుడు వాడు కాదు. అందుకే చాలా మంది నువ్వు పాత కాలములో పుట్టవలసింది. ఎస్ నేను పాతకాలం ఉండే, పాతకాలం ఉండే నేను. ఈ కాలం ఉండి కాదు, నేను పాతకాలం పూర్వకాలంలో ఉండి. హల్లెలూయా, ఆది కంటే ముందున్న వాడిని, భూమి కంటే ముందున్న వాడిని, ఆకాశం కంటే ముందున్న వాడిని. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వాక్యంగా ఉండజాలని స్పష్టంగా తెలియజేస్తున్నది. అది దేవుని యొక్క ముందు నిర్ణయం రుజువు చేయుచున్నది. చూసారా, నువ్వు ఆలోచనగా ఉండనుచో వాక్యంగా ఉండలేవు. మొదటిగా నువ్వు ఆలోచనగా ఉండవలసి ఉన్నావు. కానీ మీరు చూడండి, శోధనను జయించుటకు నువ్వు థియోఫనీ దాటి రావాల్సి వచ్చాను. పాపము ద్వారా శోధించబడుటకు నువ్వు ఇక్కడికి శరీరం ముందు రావాల్సి వచ్చాను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, వాడిని అంత్యదిన ముందు నేను లేపెదను. అసలు నువ్వు శరీరంలోకి ఎందుకు వచ్చావంటే శోధించబడటానికి వచ్చావు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆదాము ఎక్కడికి వచ్చాడు? శరీరంలోకి వచ్చాడు. ఇదే వర్తమానంలో చెప్తా ఉన్నాడు.
ఆదాము శరీరంలోకి ఎందుకు వచ్చాడంటే శోధించబడడానికి. ఆదాము థియోఫనీలో ఉంటే పడిపోలేడు. ఆదాము థియోఫనీలో ఉంటే పాపం చేయలేడు. ఇప్పుడు ఆదాము ఎక్కడికి వచ్చాడంటే రక్త మాంసాల శరీరంలోకి వచ్చాడు, శోధించబట్టానికి వచ్చాడు. దేవుడు నామడు మమ్మల్ని కాక. ఇప్పుడు ఆదాము శోధించబడాలి. ఆ కోడ్ ఎక్కడ దొరికితే చూడండి. ఆదాము ఈ రక్త మాంసముల శరీరంలోకి వచ్చాడని ఉంటుంది. అలా పుస్తకం ఉంటే దొరుకును. ఆదాము ఈ రక్త మాంసముల శరీరంలోకి వచ్చాను. అది మెల్కీసెదెకు ఎవరు అనే వర్తమానంలో ఉంటుంది. చూడండి, ఇంకొక మాట చదువుతాను, ఈ లోపల చూడండి. అది దొరికితే, లోకం యొక్క పునాది వేయబడక మునిపే అతని పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడి ఉండును. అప్పుడు అక్కడ నుండి ఆయన వాక్యముగా థియోఫనీగా మారెను, అనగా కనబడగలడు, అదృశ్యమవ్వగలడు. అప్పుడు ఆయన శరీరధారే తిరిగి మరలా వచ్చెను. అదే శరీరము ఒక మహిమాన్విత స్థితిలో పునరుద్ధానం పొందించెను. కానీ నువ్వు ఆ థియోఫనీ దాటి పాపం ద్వారా శోధించబడినట్లు శరీర మానవుడిగా అయితివి. భూమి మీద ఈ గుడారం కరిగిపోయినను ఒకటి మన కొరకు ఇది వరకు ఎదురు చూచుచున్నది. దేవుడు నామని మమ్మిగలని కాక. ఇప్పుడు శరీరంలోకి ఎందుకు వచ్చామంటే శోధించబడడానికి. ఇప్పుడు ఆదాము రక్త మాంసముల శరీరంలోకి ఎందుకు వచ్చాడంటే శోధించబడడానికి. శోధించబడడానికి. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక అంతా, ఇప్పుడు ఆయన ప్రణాళికలో ఒక భాగం, ఆయన ఒక ప్రణాళిక రచించాడు. ఆయన బైబిల్ అనేది చరిత్ర పుస్తకం కాదు ఇది, అవునా? బైబిల్ అనేది చరిత్ర పుస్తకం కాదు. చాలామంది అంటారు ఇది చరిత్ర పుస్తకం, ఇజ్రాయెల్ కోసం ఉంటుంది, అబ్రాహం కోసం ఉంటుంది, అవునా? ఇది చరిత్ర పుస్తకం కాదు. ఇది దేవుడు ముందుగా రాసి దాని ప్రకారం జరిగిస్తాడు ఆయన. దేవుడు నామని మమ్మల్ని కాక. దేవుడు ముందుగా రాసి దాని ప్రకారం జరిగిస్తాడు ఆయన. అది దేవుడి యొక్క స్పెషాలిటీ. మన దేవుడి యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? చాలామంది రచయితలు జరిగిపోయిందని రాస్తారు, చరిత్రకారులు జరిగిపోయిందని రాస్తారు, దాన్ని చరిత్ర అంటారు. కానీ మన దేవుడు ముందుగా రాసి దాన్ని చేస్తూ, ముందుగా రాసి దాన్ని చేస్తా ఉన్నాడు ఆయన. చరిత్రను సృజించేవాడు మన దేవుడు. చరిత్ర రాసేవాడు కాదు, చరిత్ర సృజించేవాడు. దేవుడు నా మన మమ్మల్ని కాక. ఇప్పుడు ఆదాము రక్త మాంసం శరీరంలోకి ఎందుకు వచ్చాడంటే శోధించబడడానికి. ఆదాము పడిపోవాలి. ఆదాము పడిపోతేనే విమోచన ప్రణాళిక అనేది దేవుడు ఆ ప్రణాళిక జరిగిస్తాడు. ఇప్పుడు ఆ ఏదోన తోటలో ఉన్నప్పుడు ఆదాము పడిపోవాలి. దేవుడు నా మన మమ్మల్ని కాక. ఇప్పుడు ఆదాము లోపటే మర్మయుక్తంగా ఒక స్త్రీ ఉన్నది. దేవుడు ఆదామును సృజిస్తున్నప్పుడే ఒక మాట, ఆది కాండం మీద ప్రశ్నలు జవాబులు. నేను ప్రవక్త మాటకి వెళ్తాను, వింటాను. సిద్ధంగా ఉన్నారా? ప్రశ్నలు జవాబులు దేవుని ప్రవక్త ఇలా చెప్తా ఉన్నాడు. చూడండి, దేవుడు నరుని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళు సృజించెను. ఇప్పుడు అది మొదటి భాగం అని నేను తలంచుచున్నాను. ఇప్పుడు ఆది కాండం 2:7 ఇలా చెప్పబడును, ఆయన నిర్మించెను. కానీ మొదట అతడు సృజించబడును. మొదట సృజించబడ్డాడు, 2వ అధ్యాయంలో నిర్మించబడ్డాడు. అతడు గీత గీయబడింది మరియు అతడు నిర్మించబడను. నేలమంటుతో నరుని నిర్మించి మరియు వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదెను. మరియు మిగిలినదంతా కూడా ఇప్పుడు అది ఆ వ్యత్యాసం ఏమిటి? లేక పైన ఉన్నటువంటి లేఖనానికి కలయిక ఎక్కడ అని ప్రవక్తను అడిగారు. ఉంటున్నారా? మొదటి అధ్యాయంలో ఆదాము నిర్మించబడ్డాడు, సృజించబడ్డాడు, క్షమించండి. 2వ అధ్యాయంలో నిర్మించబడ్డాడు. దీన్ని ప్రశ్న అడిగినప్పుడు
సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ఉన్న ప్రతి పశువును, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాడిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. అర్థమవుతుందా? స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. ఇప్పుడు దాని మీద చాలాసార్లు చర్చించుట విన్నాము. ప్రపంచమంతా దాని మీద చర్చలు వచ్చినవి. ఆదికాండం 2:7 ఆయన ఇక్కడ ఏమి చేసినా గమనించండి. దేవుడైన యెహోవా నేలమంటతో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అని చెప్తూ, దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే ఆదికాండం 1వ అధ్యాయంలో అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆత్మీయమైన మనిషి అంటే ఆదాము అక్కడ ఆత్మగా ఉన్నాడని చెప్తున్నాడు. 1వ అధ్యాయంలో ఆత్మగా ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఆ యొక్క జీవాత్మ ఊదినప్పుడు నరుడు జీవాత్మయుడని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ యొక్క శరీరంలోకి ఎందుకు వచ్చాడంటే శోధించబడడానికి వచ్చాడు, పడిపోవడానికి వచ్చాడు. హల్లెలూయా. పడిపోతని విమోచన ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆదాములో నుంచి అవ్వ మర్మయుక్తంగా ఎలాగైతే ఉన్నదో, హల్లెలూయా, అలాగే కడపటి ఆదాము మన ప్రభువైన యేసుక్రీస్తు, కడపటి ఆదాములో కూడా మర్మయుక్తంగా ఒక స్త్రీ ఉన్నది. ఇప్పుడు ఆ యొక్క ఆదాములో ఆ స్త్రీ మాంసంలో మాంసం, రక్తంలో రక్తం, ఎముకలో ఎముక. మరి ఈ కడపటి ఆదాములో ఆ స్త్రీ మాంసంలో మాంసం, రక్తంలో రక్తం. దేవుని నామమున మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయనలో ఒక స్త్రీ ఉన్నది. ఇప్పుడు ఆదాముకి తెలియదు నా లోపల ఒక స్త్రీ ఉన్నదని. అందుకే ఆదాము అక్కడ జంతువులు వెతుకుతున్నప్పుడు, పక్షులను వెతుకుతున్నప్పుడు ఆయనకో సరిగ్గా కోయి కల అవట్లేదు. కానీ ఇంగ్లీష్లో ఏమున్నదంటే అక్కడ ఆదాము సాటైన సహాయం లేకపోయిందని తెలుగులో ఉన్నది, కనుగొనలేకపోయెను. ఆదాముకు కూడా తెలియదు. కానీ దేవుడు ఒక ఆపరేషన్ చేసినప్పుడు, ఆ ఎముకని తీసి పూడ్చినప్పుడు, అప్పుడు ఆదాముకి రెవల్యూషన్ వచ్చింది. కడపడి ఆదాము సిలువలో రక్తము గాచినప్పుడు, 7 చోట్ల గాయాలైనప్పుడు, 7వ గాయం చేయనప్పుడు మొదట నీరు వచ్చింది అక్కడ, తర్వాత రక్తం వచ్చింది అక్కడ, తర్వాత వధు వచ్చింది అక్కడ. 7వ గాయము, 7వ ముద్ర. దేవుని నామమున మహిమ కలుగును గాక. యేసుక్రీస్తులో 7 ముద్రలు ఉన్నాయి. ఆయన గొర్రె పిల్ల, ఆయన పుస్తకం, ఆయన ముద్రించబడిన పుస్తకం 7 చోట్ల తెరవబడింది. 7 చోట్ల తెరవబడ్డా లేదా? పుస్తకం 7 చోట్ల తెరవబడిందా లేదా? 7వ చోట తెరవబడినప్పుడు ఈ అవ్వ వచ్చింది. హల్లెలూయా. ఈ అవ్వ బయటకు వచ్చింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆదాము రక్త మాంస శరీరంలోకి ఎందుకు వచ్చాడంటే శోధించబడడానికి. చాలా జాగ్రత్తగానండి. ఆదాము పలకబడిన మాట ద్వారా వచ్చాడు, అవునా? ఆదాము వచ్చినప్పుడు ఆదాముకి బొడ్డు లేదు. నీవు నేను బైసెక్స్ ద్వారా లైంగిక సంబంధం ద్వారా వచ్చాం కాబట్టి మనకు బొడ్డు ఉన్నది. ఇప్పుడు ఆదాము పలకబడిన మాట ద్వారా వచ్చాడు. ఇప్పుడు ఆదాము ఎలా వచ్చాడో అలాగే మనం రావాలి. అది దేవుని పరిపూర్ణమైన చిత్తం. కానీ ఆదాము పడిపోవడం వలన అనుమతిపూర్వకమైన చిత్త ప్రకారంగా లైంగిక సంబంధం ద్వారా ఈ లోకంలోకి వచ్చాం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆదాము అక్కడ శోధించబడి పడిపోయాడు. శరీరంలో శోధించబడటానికి ఈ శరీరంలోకి వచ్చాడు, రక్త మాంసంలో శరీరంలోకి వచ్చాడు, శోధించబడ్డాడు, పడిపోయాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికే 2000 సంవత్సరాల క్రితము కడపడి ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు రక్త మాంసముల శరీరంలో వచ్చాడు. మొదటి ఆదాము పలకబడిన మాట ద్వారా వచ్చాడు, పలకబడిన మాట ద్వారా వచ్చాడు. కడపటి ఆదాము, హల్లెలూయా, ఒక స్త్రీ గర్భములో అండము సృజించబడి ఏ లైంగిక సంబంధం లేకుండా ఆదికాండం 3:15 ప్రకారముగా స్త్రీ సంతానం ద్వారా వస్తానన్నాడు. కాబట్టి ఏ లైంగిక సంబంధం లేకుండా కడపటి ఆదాము వచ్చాడు.
దేవుని నామమున మహిమ కాక. ఈ కడపటి ఆదాము ఎవరో కాదు, ఆ గొప్ప యెహోవాయే, యేసుక్రీస్తుగా. హల్లెలూయా. ఆయన బయటకు వచ్చాడు. ఆయన దేవుని నామమున మహిమ కలుగా. ఆయన తను తాను కలుపరుచుకున్నాడు. ఆయన కడబడి ఆదాముగా వచ్చాడు. మొదటి ఆదాము ఎలాగైతే నీళ్ళలో నడిచాడో, కడబడి ఆదాము కూడా నీళ్ళలో నడిచాడు. మొదటి ఆదాము ఎలాగైతే సృష్టిని కంట్రోల్ చేశాడో, కడబడి ఆదాము కూడా సృష్టిని కంట్రోల్ చేశాడు. ఇప్పుడు దేవునిలో ఉన్నదంతయు కూడా యేసుక్రీస్తులో సర్వ సంపూర్ణత కుమ్మరించబడింది. సర్వ సంపూర్ణత యేసుక్రీస్తులో కుమ్మరించబడింది. ఇప్పుడు వాక్యము రక్త మాంసములయ్యింది. యేసుక్రీస్తు శరీరధారై వచ్చాడు. యేసుక్రీస్తు శరీరధారై వచ్చింది ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు అంగీకరించలేదు. ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు అంగీకరించలేదు. నువ్వు దేవుడితో సమానం చేసుకుంటున్నావు అన్నారు. దేవదూషణ చేశారు. నేను నా తండ్రి చూపించే ఏది చేయదన్నాడు. నా తండ్రి నేను ఏకమై ఉన్నామన్నాడు. దైవత్వం అంటే లేఖనాలు చూపించడం కాదు, మర్మమును బయలుపరచడం. తండ్రి నేను ఏకమై ఉన్నామన్నాడు. పిలిపి అడిగాడు, తండ్రిని చూపించమన్నాడు. తండ్రి నా యందు ఉన్నాడని చెప్పాడు. నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. ఆయనే కుమారుడయ్యాడు. అదృశ్య రూపంలో ఉన్న దేవుడే కుమారుడుగా వచ్చాడు మనకు కనిపించుకోవడానికి. ఆయనే రక్త మాంసాల శరీరంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, మన మధ్యలో జీవించాడు. ఆయనే చనిపోయి ఆత్మ రూపముగా పరిశుద్ధాత్మగా ఆ పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ అగ్ని నాలికల వలె వచ్చింది. పరిశుద్ధాత్మ అగ్ని నాలికల వలె వచ్చింది. దేవుడు నామమున మహిమ కలుగాక. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎన్మార్ఫీ అవుతా ఉన్నాడు. దేవుడు రూపమును మార్చుకుంటా ఉన్నాడు. దేవుడు నామమున మహిమ కలుగాక. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఒక ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు. సర్వ సంపూర్ణత యేసుక్రీస్తులో కుమ్మరించబడింది. అందుకే దేవుడు సశరీరుడై మన మధ్య వచ్చాడు. సశరీరుడిగా దేవుడు సశరీరుడయ్యాడు. ఉందా తిమోతి రాసిన పత్రికలో? దేవుడు సశరీరుడిగా మన మధ్యలో నివసించాడు. ఏ వివాదము లేకుండా, ఇంగ్లీష్లో వితౌట్ కాంట్రవర్సీ, ఏ వివాదం లేకుండా దేవుడు మన మధ్యలో శరీరధారయ్యాడు. ఇప్పుడు ఆ శరీరధారైన వాక్యాన్ని ఆ కాలంలో అంగీకరించలేదు. యేసుక్రీస్తు శరీరధారయ్యాడు అనేది ఆ కాలంలో అంగీకరించలేదు, వాళ్ళు నమ్మలేదు. అందుకే యోహాను రాసిన పత్రికలో ఎవరైతే ఆ యొక్క యేసుక్రీస్తు అయ్యాడని నమ్మలేదో ఆత్మ నమ్మొద్దన్నాడు. అవునా? అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యేసు ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు ఈ ఆధునిక బోధకులు, ఈ సంఘశాఖ బోధకులు యేసుక్రీస్తు శరీరధారయ్యాడంటే నమ్మరు. ఆనాడు నమ్మలేదు, శాస్త్రుల పరిశీలన నమ్మలేదు, ఈనాడు కూడా అంతే. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? ఇప్పుడు యేసు శరీరధారయ్యాడు. వాక్యం రక్త మాంసంలో అయింది. నమ్మని వాళ్ళు అసలు దేవుని యొక్క మర్మమే తెలియదు వాళ్ళకి. దేవుడు ఏమై ఉన్నాడో తెలియదు వాళ్ళకి. అసలు దేవుడి యొక్క దైవత్వమే తెలియదు వాళ్ళకి. ఈరోజు యేసుక్రీస్తు శరీరధారయ్యాడని నమ్మగలరా? నమ్మలేదు. వాక్యం శరీరధారయ్యింది, వాక్యం రక్త మాంసంలో అయింది. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ జీసస్? ఇప్పుడు యేసు ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. ఇప్పుడు యేసు మెకానిక్గా ఉన్నాడు. ఇప్పుడు యేసు టీచర్గా ఉన్నాడు. ఇప్పుడు యేసు డ్రైవర్గా ఉన్నాడు. ఇప్పుడు యేసు తాపీ మేస్త్రిగా ఉన్నాడు. ఇప్పుడు యేసు మెకానిక్గా ఉన్నాడు. ఇప్పుడు యేసు మిస్టర్ టైలర్గా ఉన్నాడు. ఇప్పుడు యేసు వీడియో తీసే వ్యక్తిగా ఉన్నాడు. వాక్యం శరీరధారయ్యింది. నమ్ముతుందా ఈ సంఘ శాఖలు? ఏ ఆత్మ ఒప్పుకొనదు
అది దేవుని సంబంధమైంది కాదు. మొదట రాక నమ్ముతారు వాళ్ళు, నమ్ముతారు అలా. ఇప్పుడు ఈ కాలపు వాక్యాన్ని నమ్మరు. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఆ యేసే పౌలులో సరైనదానయ్యాడు. ఆ యేసే సంఘ కాలాల్లో ప్రతి దూతలో సరైనదానయ్యాడు. ఆ యేసే ప్రవక్త బ్రహ్మంలో సరైనదానయ్యాడు. ఇప్పుడు వేరే జీసస్, ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? ఆయన వధువులో సరైనదానయ్యాడు. ఆయన వధువులో సరైనదానయ్యాడు. వాక్యం రక్త మాంసములు అయ్యింది. ఇప్పుడు దేవునిలో ఉన్నదంతయు యేసుక్రీస్తులో కుమ్మరిస్తే, క్రీస్తులో ఉన్నదంతయు వధువులో కుమ్మరించాడు ఆయన. ఇప్పుడు వధువు ఏమై ఉన్నది? దైవత్వమై ఉన్నది. వాక్యం ఎవరు ఎందుకు వస్తే వాళ్ళు దైవంలో ఉన్నారు. వాక్యం నీ ఎందుకు వచ్చింది? నీవే ఈ కాలానికి దైవము. నమ్మండి నా మాట, ఈ కాలానికి దైవం. వాక్యం ఎవరు ఎందుకు వస్తే వాళ్ళ దైవం. మీ ధర్మశాస్త్రంలో ఉన్నది చదువుకోండి. ఏంటి దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు? వాక్యం శరీరధారయింది. వాక్యం శరీరధారయింది. ఇప్పుడు కొంచెం కాదు, ఇప్పుడు సగం కాదు, ముప్పావు కాదు, సంపూర్ణముగా యేసుక్రీస్తు ఎలాగైతే సంపూర్ణంగా దైవత్వము సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు కుమ్మరించబడిందో, ఇప్పుడు కూడా వధువులో కుమ్మరించబడింది. అదే ముద్రలు ఇప్పబడిన తరువాత ప్రవక్త బయలుపరిచాడు దాన్ని. 7వ ముద్ర తెరవబడినప్పుడు ఈ మర్మం ఇప్పబడింది. 7వ ముద్ర తెరవబడినప్పుడు దైవత్వం యొక్క మర్మం విప్పబడింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు వాక్యం శరీరధారైంది. వాక్యం శరీరధారైంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాక్యం శరీరధారైంది. ఆ వాక్యం ఇప్పుడు నీ చూపులు మారుస్తుంది. ఆ వాక్యం నీ ప్రవక్తను మారుస్తుంది. ఆ వాక్యం నీ వస్త్రధారణ మారుస్తుంది. ఆ వాక్యం నీ తలంపులు మారుస్తుంది. వాక్యం శరీరధారైంది. నువ్వెందుకు పొట్టు వస్త్రాలు వేసుకోవట్లేదు? వాక్యం శరీరధారైంది. నువ్వెందుకు అర్ధనగ్నంగా బట్టలు వేసుకోవట్లేదు? వాక్యం శరీరధారైంది. ఎందుకు నీ జుట్టు కత్తిరించట్లేదు? వాక్యం శరీరధారైంది. ఎందుకు నువ్వు సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకోవట్లేదు? వాక్యం శరీరధారైంది. వెరీ జీసస్. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా యేసుని చూడాలంటే ఈ వధువుని చూడాలి. ఇప్పుడు వాక్యం శరీరధారైంది. వాక్యం 2000 సంవత్సరాల క్రితం శరీరధారైంది. ఇప్పుడు ఆ వాక్యం మరలా దేవుని నామమున మహిమ కలుగు. ఈ చివరి యుగంలో వధువులో శరీరధారైంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇది అందరూ జీర్ణించుకోలేరు. ఆ కాలపు వాక్యాన్ని నమ్మరు. శాస్త్రులు పరిశీలన నమ్మలేదు. నోవహు కాల వాక్యం నోవహు కాలంలో నమ్మలేదు. మోసే కాల వర్తమానం మోసే కాలంలో నమ్మలేదు. యేసు కాలంలో వర్తమానం యేసు కాలంలో నమ్మలేదు. ప్రవక్త పౌలు కాలంలో వర్తమానం పౌలు కాలంలో ఉన్న ప్రజలు నమ్మలేదు. బ్రహ్మం కాలంలో ఉన్న వర్తమానాన్ని బ్రహ్మం కాలంలో మనుషులు నమ్మలేదు. ఈ కాలంలో ఉన్న మనుషులు ఈ కాలపు వర్తమానం నమ్మరు. యేసు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షత తన దాసులకు కనబచ్చుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనబచ్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అబ్రాంలో క్రీస్తున్నాడు తెలుసా? అబ్రాం ఇంటర్సెషన్ ప్రేయర్ చేశాడు. అబ్రాంలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. మోసేలో క్రీస్తున్నాడు తెలుసా? నోవహులో క్రీస్తున్నాడు తెలుసా?
దావీదులో క్రీస్తున్నాడు తెలుసా? యోబులో క్రీస్తున్నాడు తెలుసా? ఎజ్కేలులో క్రీస్తున్నాడు తెలుసా? యిర్మీయాలో క్రీస్తున్నాడు తెలుసా? ప్రతి ప్రవక్తలో క్రీస్తు వల్లే నటించారు వాళ్ళు, క్రీస్తు వల్లే యాక్షన్ చేశారు వాళ్ళు. వారి జీవితాలు క్రీస్తు వల్లే ఉన్నాయి. యోసేపు జీవితం క్రీస్తు వల్లే ఉన్నది. ప్రతి ప్రవక్త జీవితం క్రీస్తు వల్లే ఉన్నది. ప్రతి ప్రవక్తలో క్రీస్తు ఆత్మ ఉన్నది. ప్రతి ప్రవక్తలో క్రీస్తు ఆత్మ ఉన్నది. క్రీస్తు వల్లే ఉన్నారు వాళ్ళు. దేవుడు నామమున మహిమ గాక. మరి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? వాళ్ళు క్రీస్తు వల్లే ఉన్నారు. ఒకరోజు క్రీస్తు సర్వ సంపూర్ణుడిగా, సర్వ పరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన కుమ్మరించబడింది. దేవుడు నామమున మహిమ గాక. ఈ 6000 సంవత్సరాలు దేని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఈ మహోన్నత కళాఖండం కొరకు. ఇప్పుడు మహోన్నత కళాఖండం ఎవరు? క్రీస్తు భార్య. ఆదాము భార్య. ఆమె ఆదాములో భాగం అయితే, ఆదాము రక్తంలో రక్తం అయితే, మాంసంలో మాంసం అయితే, మరి ఈ భార్య యేసుక్రీస్తు రక్తంలో రక్తం, ఎముకలో ఎముక, మాంసంలో మాంసం. వాక్యం శరీరధారైంది. యేసుక్రీస్తు తన దాసులకు కనబర్చుటకు దేవుడానికి అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రతి దాసుడు యేసుక్రీస్తు వలె ఉన్నారు. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి. ఎవరి దూత? ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి. ప్రకటన 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 16వ వచనం. 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులు గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు. ఎవరికి? మీకు. సంఘముల కోసము ఈ సంగతులు గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు. మీకు ఎవరున్నారు ఇక్కడ? మనం ఉన్నామా లేదా? ఆ లేఖనంలో మనం ఉన్నాం. యేసను నేను ప్రకటన 10:1. ప్రకటన 10:1. యేసను నేను నా దూతను. ప్రకటన 10:7. ప్రకటన 10:1, 10:7 పంపి నా దూతను పంపి ఉన్నాను. ప్రకటన 10:1, 10:7 పంపించాడు. నేను దావీదు వేరు చిగురు సంతానము ప్రకాశమైన వేకు చుక్కనై ఉన్నాను. ప్రకటన 10:7 ఎవరి కోసం వచ్చాడు? మీకోసం. ప్రకటన 10:1, 10:7 పంపించాడు. ఎవరి కోసం? ప్రకటన 10:8 కోసం. దేవుడు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యము గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యము గూర్చి. అతడు ఎవరు? యోహాను దేవుని వాక్యము గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యం గూర్చి. మనం ఎవరు ఇప్పుడు? యేసుని గూర్చిన సాక్ష్యం. ఇప్పుడు యేసుని ఎక్కడ చూడాలి? యేసుని చూడాలంటే ఎవరిని చూడాలి? ఇప్పుడు నీ సాక్ష్యం, నీ జీవితం, నీవే ఒక పత్రికవు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. నీవే ఒక పత్రికవు. నువ్వెందుకు బూతులు మాట్లాడట్లేదు? నువ్వెందుకు అపవిత్రమైన చూపులు చూడట్లేదు? ఇవన్నీ ఎందుకు దేవుడు కట్ చేస్తా ఉన్నాడు? ఎందుకు మారుస్తా ఉన్నాడు? యేసుని గూర్చిన సాక్ష్యం. నువ్వు లోకానికి యేసుని గూర్చిన సాక్ష్యం. ఆమె చెప్పలేవా? యేసుని గూర్చిన సాక్ష్యం. నీ వస్త్రాలు చూస్తే యేసుని గూర్చిన సాక్ష్యం. నీ హెయిర్ స్టైల్ చూసినప్పుడు యేసుని గూర్చిన సాక్ష్యం. నీ ప్రవక్తను చూసినప్పుడు యేసుని గూర్చిన సాక్ష్యం. ఇప్పుడు లోకానికి సాక్ష్యం ఎవరు? ఇప్పుడు లోకం ఆ యేసుని చూడదు, ఈ యేసుని చూస్తుంది. ఈరోజు నువ్వే సాక్ష్యం.
నీ జీవితమే ఒక సాక్ష్యమై ఉండాలి. అలా లేకపోతే నువ్వు వధువు కాదు, వధువు కాదు నువ్వు. అలా నీ జీవితం లేకపోతే వధువు కాదు. ఈరోజు యేసుని గురించి సాక్ష్యం నీవై ఉన్నావు. తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని విందులో రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. బ్లెస్డ్ పీపుల్, వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ఈ ప్రకటన గ్రంథం చదువువాడు. ఇప్పుడు ఎందుకు మనం పాత్రలు ధ్యానిస్తున్నాం? ఎందుకు సంఘకాలాలు ధ్యానిస్తున్నాం? ఎందుకు 7 ముద్రలు ధ్యానిస్తున్నాం? ఈ ప్రవచన వాక్యములు. ఇది ప్రవచన వాక్యం. ప్రవచన వాక్యం. ప్రవచనం అంటే జరగబోయేది. జరగబోయేది మనం చదువుతా ఉన్నాం. ఎందుకు ఈ విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం? ధన్యుడు, బ్లెస్డ్ పీపుల్. ఈ భూమిపైన ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనమై ఉన్నాం. అందుకే దేవుడు ఈ విషయాలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఈ విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం మనం. అర్థమైందా? ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని మర్మమైన క్రీస్తు చదవండి. తెర తొలగించబడిన దేవుడు చదవండి. ఈ మెల్కీసెదెకు ఎవరు వర్తమానం చదవండి. ఉంటున్నారా? యేసుక్రీస్తు ప్రత్యక్షత వర్తమానం చదవండి. 7 సంఘకాలాల్లో మొదటి వర్తమానం చదవండి. ప్రవక్త రాసింది వేరు, ప్రవక్త బోధించింది వేరు. ఇన్ని వర్తమానాలు చదివి వచ్చాను ఇక్కడ. ఆది కాండం మీద ప్రశ్నలు జవాబులు. ఇన్ని వర్తమానాలు చదివి దీన్ని మొదలుపెట్టాను. ఈ కాలపు రెవల్యూషన్, ఈ కాలపు ప్రత్యక్షత. నేను ఎన్నోసార్లు ఈ వాక్యం బోధించాను, కానీ రాత్రి బోధించింది వేరు. ఈ రాత్రి బోధించింది వేరు. దేవుల్లో ఉన్నదంతయు క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. క్రీస్తులో ఉన్నదంతయు వధువులో కుమ్మరించుకున్నాడు. ఈ కాలంలో దైవత్వం, సర్వ సంపూర్ణత ఎవరిలో నివసిస్తున్నది? నీవు లేకుండా ఆయన సంపూర్ణుడు కాదు. పట్టుకోండి. ఒక పురుషుడు భార్య లేకుండా సంపూర్ణుడు కాదు. ఒక స్త్రీ భర్త లేకుండా సంపూర్ణుడు కాదు. ఆదాము అవ్వ లేకుండా సంపూర్ణుడు కాదు. అవ్వ ఆదాము లేకుండా సంపూర్ణుడు కాదు. మరి కనబడి ఆదాము. నీవు లేకుండా ఆయన సంపూర్ణుడు కాదు. ఆయన లేకుండా నీకు సంపూర్ణత లేదు. అందుకని శిరస్సుగా దిగొచ్చాడు. మర్మం అర్థమైందా? ఇది భార్యాభర్తల మర్మం. ఇది వధువుకి మాత్రమే అర్థమవుతుంది. సంఘ సాకుడికి అర్థం కాదు. వాడు బుర్రల బద్దలు కొట్టుకొని అర్థం కాదు. వాడికి దైవత్వమే అర్థం కాదు. ఇంకెంతవరకు వస్తాడా? అసాధ్యం. వాడికి దేవుడు ఒక్కరా ముగ్గురు అనేది కన్ఫ్యూజన్. కానీ నీ కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ అంతా ఎగిరిపోతుంది. ధ్యానించుకుంటే వెళ్తే కన్ఫ్యూజన్ అంతా ఎగిరిపోతుంది. దేవుడు నామడి మమ్మల్ని కాక. ఇప్పుడు అర్థమైందా? దేవుడి యొక్క స్వరూపం నీకు అది అర్థం కావాలి. ఆదికి వెళ్ళాలి. సంఘ సాకోడు అక్కడికి వెళ్ళలేడు. అక్కడికి వెళ్ళలేడు సంఘ సాకోడు. ఆదిలో ఉన్న రూపం, ఆయన రూపం ఎలా మార్చుకున్నాడు, ఆయన ఎలా తగ్గించుకోవడమే సామాన్యత. ఆయన ఇంకా రక్త మాంసంలో శరీరంలో దిగి రావటం ఇంకా సామాన్యత. అది ఇంకా గొప్ప విషయం అన్నాడు ప్రవక్త. దేవుడు నీ కొరకు నా కొరకు తగ్గించుకుని ఒక రూపం మార్చుకుని ఈ రక్త మాంసంలో శరీరంలో కుమ్మరించుకున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన విషయం అది. ఈరోజు నువ్వు రక్షించబడి దేవుడు స్తుతిస్తున్నావంటే, దేవుని ఆరాధిస్తున్నావంటే కేవలం ఆయన తగ్గింపు. ఆయన దిగొచ్చాడు. ఆయన స్థానాన్ని విడిచిపెట్టి దిగొచ్చాడు నీతో సహవాసం చేయడానికి. నీతో సహవాసం చేయడానికి, నిన్ను భార్యగా చేసుకోవడానికి. నీ కొరకు రక్తం చిందించాడు. నీ కొరకు వెల చెల్లించాడు. దేవుడు నా మమ్మకల్లినిగా ఇంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. అందుకే సామాన్యతలు దిగొచ్చాడు. అందుకే 7 ముద్రలు తెరవబడిన తర్వాత దైవత్వం యొక్క సంపూర్ణత బయటకు వచ్చింది. దైవత్వం యొక్క మర్మం విప్పబడింది. ఇప్పుడు ఆ మర్మం నీతో సంపూర్ణమవుతుంది.
దేవుడు క్రీస్తులో కుమ్మరించుకున్నప్పుడు సంపూర్ణం అవ్వలేదు. క్రీస్తులో ఉన్నదంతయు వధువులో కుమ్మరించుకున్నప్పుడు సంపూర్ణమైంది. అద్భుతం కాదా ఇది? దేవుడు నామాడు మమ్మికలను కాక, నీవు లేకుండా పరిపూర్ణుడు కాదా ఆయన? దేవుడు నామాడు మమ్మికలను కాక, సమస్త మహిమ ఘనత దేవుడిగా చెల్లును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ లార్డ్. అందరు కూడా లేచి నిలబడదాం. సామాన్యతలో మహిమని పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సామాన్యతలో మహిమని పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సృష్టంతటికి దేవుడు, సర్వజీవులకు ఆధారుడు. సృష్టంతటికి దేవుడు, అందరు కూడా సర్వజీవులకు ఆధారుడు. నిన్నెంతో ప్రేమిస్తున్నాడయ్యా, తన రూపులో నిన్ను మార్చాలని. నిన్నెంతో ప్రేమిస్తున్నాడయ్యా, తన రూపులో నిన్ను మార్చాలని. సామాన్యతలో మహిమని పొంది దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. ధనవంతుడైంది నీ కొరకు నా కొరకు కడుబీదగా మారేను. ధనవంతుడైంది నీ కొరకు నా కొరకు కడుబీదగా మారేను. అవమానములెన్నో భరించెను, అవమానములెన్నో భరించెను, ఆయన ప్రేమ వర్ణించగా. ఇలా ఏ కవికి అసాధ్యము, ఆయన ప్రేమ వర్ణించగా. ఇలా ఏ కవికి అసాధ్యము. సామాన్యతలో మహిమను పొంది దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సామాన్యతలో మహిమను పొంది దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. బలవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు బలహీనునిగా మారేను. నీదు బలహీనతలో తన బలము నీకిచ్చి తన ఆత్మతో నింపెను. బలవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు బలహీనునిగా మారేను. నీదు బలహీనతలో తన బలము నీకిచ్చి తన ఆత్మతో నింపెను. నీ సిలువను తానే మోసెను, నీ నిందను తానే భరించెను. నీ సిలువను తానే మోసెను, నీ నిందను తానే భరించెను. మంచి సమరయుడు నా యేసయ్యా, తానెన్నటికీ మానేయుడయా. మంచి సమరయుడు నా యేసయ్యా, తానెన్నటికీ మానేయుడయా. సామాన్యతలో మహిమను పొంది దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సామాన్యతలో మహిమను పొంది దేవుడు యేసయ్యా.
ప్రేమిస్తున్నాడయ్యా. తన రూపులో నేను మార్చాలని సామాన్యతలో మహిమను పొంది దేవుడు యేసయ్యా. సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సామాన్యతలో మహిమను పొంది దేవుడు యేసయ్యా. సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రాత్రి నిజంగా దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఆయన ఎంత సామాన్యంగా తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా మారి నీ కొరకు నా కొరకు ఆ కలవరి శిలువలో వెల చెల్లించాడు. ఈరోజు దైవత్వం యొక్క మర్మము, సర్వ సంపూర్ణత క్రీస్తులో కుమ్మరించబడింది. క్రీస్తులో ఉన్నదంతయు వధువులో కుమ్మరించబడింది. ఈ రాత్రి నేను పలికిన ప్రతి మాట ప్రవక్త వర్తమానంలో నుండి. నీకు సందేహం ఉంటే వర్తమానాలు ధ్యానించు. ఇది వధువు మాత్రమే జీర్ణించుకుంటుంది. ఈ ప్రత్యక్షత వధువుకు మాత్రం అర్థమవుతుంది, ఏ సంఘ సాకోడికి అర్థమవుదు. ఆ రోజు దైవత్వం శరీరం ధరించుకుని వచ్చినప్పుడు ఏ శాస్త్రి నమ్మలేదు, ఏ పరిసైడు నమ్మలేదు, ఏ సద్దుకాయుడు నమ్మలేదు. సేమ్ చరిత్ర పునరావృతమవుతూ ఉన్నది. ఈ దినముల్లో కూడా సంఘ శాఖలు నమ్మవు, శాస్త్రులు పరిసలు నమ్మరు, అంటే మెసేజ్లో ఉన్న శాస్త్రులు దీన్ని నమ్మరు. వధువు మాత్రం నమ్ముతుంది. థ్యాంక్ యూ జీసస్. నువ్వు లేకుండా పరిపూర్ణుడు కాదు ఆయన. ఏం అద్భుతమైన మాట అది. నేను లేకుండా పరిపూర్ణుడు కాదు ఆయన. అందుకే పాత నిబంధన భక్తులందరూ ఆవలి గట్టులు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నీవు లేకుండా వారు పరిపూర్ణులు కాదు. ఇప్పుడు నీవు లేకుండా క్రీస్తు పరిపూర్ణుడు కాదు. ఏమి అద్భుతమైన ప్రణాళిక ఇది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రోజు రోజుకి నువ్వు విప్పుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. రోజు రోజుకి బయలుపరుచుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఏమి ఇచ్చి ప్రభువా నీ రుణము తీర్చగలం, ఏ రీతిగా నిన్ను స్థితించగలము ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకుందాం. క్లుప్తంగా మోహన్ గారు వచ్చి ప్రార్థించినట్లయితే ప్రార్థన చేసి ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడా, జయము కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన మమ్మల్ని దర్శించిన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఓ జగత్పునాథ వేయబడక ముందే నాయన, ఓ నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నాయన, ఓ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఓ నాయన మీ మనసులో మేము ఉన్నాం కాబట్టే ప్రభా, ఓ నీ వాక్యాన్ని మాకు బయలుపరుస్తూ ఉన్నాము నాయన. దేవా, ఓ ఆనాడు నాయన తండ్రి, ఓ అదృశ్య స్వరూపుడైన నాయన, ఓ నీవు ప్రభా దృశ్య రూపంలోకి వచ్చావు నాయనకి స్తోత్రాలు ప్రభా. ఓ ఆ గొప్ప నాయన యెహోవాగా ఉన్నా నాయన, ఓ ఆ సమీపరాని తేజస్సులో ఉన్న నీవు ప్రభా, ఓ నిన్ను నీవు తగ్గించుకొని నాయన, ఓ దృశ్య రూపంలోకి వచ్చావు నాయన. అయ్యా నువ్వెంతో నాయన దీనుడిగా ప్రభా, ఓ లోకంలో నాయన, ఓ దిగొచ్చిన దేవుడు నాయన, ఓ ఎందుకు పనికిరాని నాయన, ఓ పాపులైన మా కొరకు నాయన నువ్వెంతగానో నాయన నువ్వు తగ్గించుకున్నావు నాయన. ఓ యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయన. ఓ నువ్వెంత సామాన్యతలో నాయన, ఓ నువ్వు బయలుపరుచుకున్న దేవుడు నాయన. ఓ దేవా, ఓ జ్ఞానులకు వివేకులకు నాయన వైరుకు చేసుకుని ప్రభా, ఓ ఎందుకు పనికిరాని మాకు నాయన, ఓ పసిపిల్లలు అంటే మాకు నాయన, ఓ నువ్వు బయలుపరుచుకున్నావు దేవా. ఓ ఆనాడు శాస్త్రుల పరిచయలకు నాయన, ఓ నువ్వు అర్థం కాలేదు ప్రభా. ఓ ఒక సమరయ స్త్రీ నాయన, ఓ నాయన నువ్వు బయలుపరుచుకున్న దేవుడు నాయన. ఓ అటువంటి జీవితాలు జీవిస్తున్న మాకు నాయన, ఓ నువ్వు బయలుపరుచుకున్న స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయన. ఓ నీలా తగ్గించుకునే వారు ఎవరు ప్రభా. ఓ నాయన పాపి పాదాల వరకు వంగిన దేవుడు నాయన. అయ్యా మాలో అతిశయం ఏది లేదు నాయన. అయ్యా నువ్వెంతగానో తగ్గించుకున్న దేవుడు నాయన.
ఓ భూమి మీద ఏ వ్యక్తి నాయన ఓ నీ వలె తగ్గించుకోలేదని ప్రవక్త చెప్తా ఉన్నాడు ప్రభా. ఓ యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయన. ఓ ఎంతగానో అవమానపరచబడ్డావు నాయన. ఓ ఎంతగానో దూషించబడ్డావు నాయన. ఓ ఎంతగానో హింసించబడ్డ దేవుడవు నాయన. ఆయనను నువ్వు నోరు తెరవలేదు ప్రభా. ఓ నీకు మహిమ చెల్లిస్తా ఉన్నాము నాయన. ఓ ఈ చివరి దినాల్లో ప్రభా ఓ నీ వధువులు ప్రత్యక్షపరుచుకుని నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము నాయన. అయ్యా నాయన లోకము నాయన ఓ నాయన నీ చూడాలంటే ప్రభా అది నీ వధువులోనే నాయన. ఓ నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా. ఓ అటువంటి జీవితాలు మాకు దయచేయండి నాయన. ఓ నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించిన ఆయన ఓ నీ సాక్షులుగా మనం నిలబెట్టమని తండ్రి. ఓ ఇంతవరకు నాయన నీ సేవకును వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా. ఓ నీ యొక్క నాయన ఓ సంఘకాలాలు ధ్యానిస్తుండగా ప్రభా ఓ అనేక విషయాలు బయలుపరచమని తండ్రి. ఓ మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ నీ కొందనాలు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా మా మధ్యలో కుమ్మరించుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నిజంగా నీ ప్రేమను బట్టి నాయన నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. దేవా నిన్ను ఏ రీతిగా స్తుతించాలో ఏ రీతిగా నిన్ను మహిమపరచాలో మాకు జ్ఞానం ఇచ్చి నడిపించు. నీ పరిశుద్ధాత్మను నడిపించు నాయన. ఇంకను మేము దీనులుగా మారాలి ప్రభువా. మాలో అతిశయాలు తీసివేయండి, మాలో గర్వం తీసివేయండి, మాలో ప్రభువా ఆ ముచ్చట్లు తీసివేయండి, మాలో ప్రభా వేలాకోలాలు తీసివేయండి. మమ్మల్ని ఇంకా మార్చు ప్రభువా. పూర్తిగా ప్రభువా నీ బలిష్టమైన రెక్కల కింద ప్రభువా దీన మనస్కులుగా ఉండే కృపను మాకు దయచేయండి. ఎందుకంటే అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి దేవుడవు. మేము ఇంకా దీనులు కావాలి ప్రభువా. మాలో ఏదైనా ఉంటే ఇంకా చెక్కండి ప్రభువా. మా బలహీనలు తీసివేయండి ప్రభువా. మమ్మల్ని ఇంకా ప్రభువా ఓ నీ వాక్యము రూపంలోకి మార్చు ప్రభువా. తప్పక మరి మమ్మల్ని సరిచేయమని మమ్మల్ని అందరినీ హస్తాలుగా అప్పగించుకుంటూ మరి సంఘకాలాలు ప్రభువా ఈ దినమందు ప్రారంభించాము. దీన్ని ముగించే వరకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. అనేక విషయాలు బయలుపరచు ప్రభువా. నీ వధువు ఇంకా చెక్కబడినట్లుగా, నీ వధువు ఇంకా నీ సారూప్యంలోకి వచ్చినట్లుగా నన్ను కూడా అభిషేకించి వాడుకో ప్రభువా. తప్పక వచ్చిన బిడ్డలను దీవించిన ఆయన వాళ్ళు ఇంకా ప్రభు వాక్యము ధ్యానిస్తూ ప్రభువా ఓ నీ సారూప్యంలోకి మార్చబడరుగాక నాయన. నీ రాకడ ఆలస్యమైతే ప్రభువా ఇంకను ప్రభు ఈ విషయాలు ధ్యానిస్తూ ప్రభువా నీ రాకడని ఎదుర్కోవడానికి నాయన మాకు తగిన సిద్ధపాటు బాగా దయచేయండి. దేవా మమ్మల్ని సరిచేసి తీసుకెళ్ళు ప్రభువా. దేవా మాలో ఇంకా తప్పులుంటే సరిచేయ ప్రభువా. ఓ దేవ అందరినీ ప్రేమించే ప్రభువా మనసును మాకు దయచేయండి. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండే కృపణ దయచేయండి. నీ సారూప్యంలోకి వచ్చే కృపణ దయచేయమని మమ్మల్ని అందరినీ హస్తాలుగా అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆయన సమాధానము కూడి వచ్చిన ప్రతి బిడ్డకి తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సమయం లేట్ అయింది.